నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. చనిపోయేంత ప్రేమిస్తున్నానని చెప్పి నన్ను చంపడానికి కూడా సిద్ధమైపోయాడు అని అంటోంది స్వప్న. అసలు నా భర్త అలా మారడానికి కారణం ఏంటి, తనకు వచ్చిన కష్టం ఏంటి అనేది స్వప్నని అడిగి తెలుసుకుందాం. కాలేజ్ వెనకాల కలుసుకొని మాట్లాడుకునే వాళ్ళము. ఎందుకు కాలేజీలోనే మాట్లాడుకోవచ్చు కదమ్మా, కాలేజ్ వెనకాల కాలేజ్ అయిపోయింది, అప్పటికే పరిచయం. కాలేజీలో స్టడీ అప్పుడే ప్రపోజ్ చేస్తే నేను ఒప్పుకోలేదు. సరే అనేసి కొన్ని రోజులు అలా అలా చూసి చూడనట్టు పట్టించుకోలేదు. సూసైడ్ చేసుకుంటానా నేను లైట్ తీసుకున్నా, పట్టించుకోలేదు. ఈ రోజులో జెంట్స్ అలాగే అంటారు కదా అని పట్టించుకోలేదు. నిజంగానే నేను కాలేజ్ దూకి చనిపోతాను బెదిరించాడు. పెళ్లి చేశారు, వాళ్ళ ఇంట్లో మా ఇంట్లో ఒప్పుకున్నారు. కొన్ని రోజులు బాగానే ఉన్నాడు. తీరా కొన్ని రోజులు అయినాక ఏమైందో తెలియదు మ్యామ్. తనలో డ్రింక్ చేయడం, నన్ను అవాయిడ్ చేయడం, ఇలా ఎందుకు చేస్తున్నావు అని అడిగితే తాగేసుకొచ్చి కొట్టడం. నా లైఫ్ నా ఇష్టం, నాకు నచ్చినట్టు బతుకుతా, నువ్వు ఉంటే ఉండు లేకపోతే వెళ్ళిపో అనేవాడు. సో ఎప్పటి నుంచి ఇలా కొట్టడం ఇవన్నీ చేస్తున్నాడు? గత 1 year నుంచి అవుతూనే ఉంది. 1 year నుంచి అవుతూనే ఉంది. నేను ప్రెగ్నెన్సీ కానీ పిల్లలు కానీ అబార్షన్ అయింది మ్యామ్ ఒకటి. ఇద్దరు జాబ్ చేసుకుంటున్నారు, ప్రెగ్నెన్సీ ఉంచుకోవచ్చు కదా, అబార్షన్కి కారణం అది చేసుకోవాలని చేయలేదు కదా. మీ ఇండ్యూస్డ్ అబార్షన్. నాకు పర్సనల్స్ ఉంటాయి, చాలా ఉంటాయి, అన్ని నీకు చెప్పాలా? కేవలం చచ్చిపోతాడేమో అనే భయంతో నువ్వు పెళ్లి చేసుకున్నావా? ఒక్కలాగా ఎంబట్టపడాడు, నన్ను ఎంత అవాయిడ్ చేసినా. కావాలి కావాలి అనేటటువంటి వాడు అదే హింస మళ్ళీ నీకు రానున్న రోజుల్లో చూపెడితే నీకు ఓకేనా? మరి అనుమానం పడుతూ బాధ పెడుతూ నేను యాక్సెప్ట్ చేస్తాను. వాడు ప్రేమించినప్పుడు వాడు వేరే రంగు చూపెట్టాడు, పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకో రంగు చూపెట్టాడు. ఇప్పుడు ఈ రంగు తెలిసాక కూడా మీరు మీ అమ్మాయిని అక్కడ పంపించాలని అనుకోవటం, పంచాయతీలకు వెళ్ళటం. ఇప్పుడు మళ్ళీ సరిపోతానంటుందండి. నేను అతనే కావాలి, నాకు అమ్మాయి సరిపోతానంటుందా? ఫస్ట్ నుంచి ఈ అమ్మాయి అతను పూర్తిగా లవ్ చేసింది. పెళ్ళప్పుడు బలవంతంగా ఆయన చేసుకోకపోతే సూసైడ్ చేసుకుంటాను మీరు అని ఒప్పించింది. ఇప్పుడు ఆయన వదిలేసిన తర్వాత కూడా అతని భర్తను కలపకపోతే సూసైడ్ చేసుకుంటానని మళ్ళీ అంటుంది. రోజు ఇదే మన నైట్ కూడా నిద్ర మాత్రం. తను చెప్పింది చాలా అబద్ధాలు మ్యామ్. అబద్ధాలా? ఏం అబద్ధం? పెళ్ళి అబద్ధమా, అబార్షన్ అబద్ధమా, వదిలేయడం అబద్ధమా, 7 నెలల నుంచి దూరంగా ఉండడం అబద్ధమా, ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయడం అబద్ధమా? టార్చర్ మ్యామ్. వర్క్ ఫ్రమ్ హోమ్ చేయలేకపోతున్నా ఇంట్లో. తన వల్ల మొత్తం అంతా తన వల్లే. అంత ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి. ఎస్ సార్. ఏంటో టార్చర్? నమ్మకం సార్, అన్ని మోసం మాటలు సార్, అన్ని అబద్ధాలే సార్. నోరు తెలిస్తే అబద్ధం కాదు. నువ్వేం చూసావు? ఇప్పుడు నువ్వు వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే కనుక ఆ అమ్మాయి వర్క్అవుట్ ఆఫ్ హోమ్. అన్ని అబద్ధాలే చెప్తున్నాడు, ఒక్కటి కూడా కరెక్ట్ లేదు. ఉండమ్మాయి. నేను ఓయే రూమ్ బయట కూడా చూసాను సార్. సరే, ఓయే రూమ్ బయట చూసావా లోపల? వెళ్ళడం చూసాను నేను. అసలే మన వాళ్ళు ఎవరైనా తప్పు చేస్తారంటే పిలిచి అక్కడే లాగొడు కొట్టని ఏదన్నా అడగాలి. తన బాధపడుతుందని చెప్పేసి నేను అడగను, కాకపోతే సిగరెట్ తో కాలుస్తా. ఏమా నిన్న ఎప్పుడైనా కొట్టి సిగరెట్లతో కాల్చాడా? కాల్చాడు మేడం. సార్ మేడం మేము ప్రూఫ్ చూపిస్తాం. నా ఫోన్లో తను న్యూడ్ పిక్స్ పడుకున్న ప్రతిదీ నేను చూపిస్తాను. అమ్మా ఏంటి నీ మొగుడు కావాలని చెప్పేసి వేరేవాడితో పోయి పడుకోవడమా? పక్కనోడితో పోయి నా మొగుడు కోసం నేను పడుకున్నా అని చెప్తుంది ఆవిడ డైరెక్ట్ గా. చేసిందంతా నువ్వైతే ఇప్పుడు నేను నిందలు పడాల్సి వస్తుంది. ఏ రోజు నేను ఏం చేయలేదు, నువ్వే నన్ను అన్యాయం చేసినావు, నా జీవితంతో నాశనం చేసినవు. ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. సో స్వప్న ఒక చిన్న సమస్యతో ఇక్కడి వరకు రావడం జరిగింది. సో తనకు వచ్చినటువంటి సమస్య ఏంటి, ఎలాంటి న్యాయం కావాలనుకుంటుందో తను అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మ్యామ్. చెప్పండి. ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మాది తూర్పు గోదావరి జిల్లా అండి, నల్లూరు గ్రామం. అక్కడ కాలేజ్ వెనకాల కలుసుకొని మాట్లాడుకునే వాళ్ళము. ఓకే. ఎందుకు కాలేజీలోనే మాట్లాడుకోవచ్చు కదమ్మా, కాలేజ్ వెనకాల ఎందుకు? కాలేజ్ అయిపోయింది, అప్పటికే పరిచయం. కాలేజీలో స్టడీ అప్పుడే కాలేజీ అయిపోయినాక బ్యాక్ సైడ్కి వెళ్ళి కబుర్లు చెప్పుకుంటూ ఉండేవాళ్ళ. అతను పరిచయం అయ్యాడు, మాట్లాడారు. ప్రపోజ్ చేశారు సార్ మ్యామ్ ఒకసారి. ప్రపోజ్ చేస్తే నేను ఒప్పుకోలేదు. సరే అనేసి కొన్ని రోజులు అలా అలా చూసి చూడనట్టు పట్టించుకున్నాను.
కొన్ని రోజుల తర్వాత మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి నేను ఒప్పించుకొని పెళ్లి చేస్తాను అనేసి అన్నాడు, మాట్లాడారు. నేను ఒప్పుకోలేదు. అయినా సరే సూసైడ్ చేసుకుంటా అన్నాడు. సూసైడ్ చేసుకుంటానా నేను లైట్ తీసుకున్నా, పట్టించుకోలేదు. ఈ రోజులో జెంట్స్ అలాగే అంటారు కదా అని పట్టించుకోలేదు. నిజంగానే నేను కాలేజ్ దూకి చనిపోతా అని బెదిరించాడు. సరే నీకు అంత ప్రేమ ఉంది కదా, మా వాళ్ళతో వచ్చి మాట్లాడి పెళ్లి చేసుకో అని నేను చెప్పిన. వచ్చారు, పెళ్లి చేశారు. వాళ్ళ ఇంట్లో మా ఇంట్లో ఒప్పుకున్నారు, పెళ్లి చేసుకున్నారు. కొన్ని రోజులు బాగానే ఉన్నాడు. తీరా కొన్ని రోజులు అయినాక ఏమైందో తెలియదు మ్యామ్. తనలో డ్రింక్ చేయడం, నన్ను అవాయిడ్ చేయడం, కొట్టడం, తిట్టడం, టార్చర్ పెట్టడం, మళ్ళీ మొబైల్స్ ఎప్పుడు చూసినా బిజీ రావడం, బాగంటే నన్ను మొత్తం దూరం పెట్టడం చేశాడు. ఇలా ఎందుకు చేస్తున్నావు అని అడిగితే తాగొచ్చి కొట్టడం. నా లైఫ్ నా ఇష్టం, నాకు నచ్చినట్టు బతుకుతా, నువ్వు ఉంటే ఉండు లేకపోతే వెళ్ళిపో అనేవాడు. పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? 3 years అయింది మేడం. 3 years అవుతుంది. 3 years అవుతుంది. సో ఎప్పటి నుంచి ఇలా కొట్టడం ఇవన్నీ చేస్తున్నాడు? గత 1 year నుంచి అవుతూనే ఉంది. 1 year నుంచి అవుతూనే ఉంది. నేను లవ్ మ్యారేజ్ కదా, ఏమన్నా నా తరపు నుంచి ఏమన్నా తప్పులు ఉన్నాయేమో, అడ్జస్ట్ అవుదాం, పోనీలే నాది తప్పు అనుకున్నా, అలా అలా అడ్జస్ట్ అవుతూ వచ్చిన. ఎవరెవరు ఉంటారమ్మా ఇంట్లో? నేను మా డాడీ ఉంటాము. పెళ్ళైన తర్వాత పెళ్ళైన తర్వాత మేమిద్దరమే. మీ అత్తగారు కానీ వాళ్ళు? అత్తగారు వేరే ఊర్లో ఉంటారు. ఎంతకాలం ప్రేమించిన తర్వాత అతను ఇలాగ 2 years. 2 years ప్రేమించారు. 2 years చేసి ప్రేమించుకున్నాము. ప్రపోజ్ చేశారు. తర్వాత సరే అని పెళ్ళైనాక 1 year అయింది. 1 year నుంచి గొడవలు జరగడం, నన్ను అవాయిడ్ చేయడం, కొట్టడం, దూరం పెట్టడం. ప్రెగ్నెన్సీ గానీ పిల్లలు గానీ? అబార్షన్ అయింది మామ ఒకటి. ఎందుకు లవ్ మ్యారేజ్ చేసుకున్నావు? చక్కగా పిల్లలు ఉంటే బెటరే కదా. అంటే అప్పటికి సెటిల్ అవ్వలేదా లేకపోతే వద్దనుకున్నారా? ఇంకేదైనా దుకాణమా? సెటిల్ అవ్వలేదు, అంటే కొంచెం ఆరోగ్యం ఇష్యూ ఉండి కూడా ఇది అయిపోయింది. ఇప్పుడు వీళ్ళు కలిసి ఉన్నారా? ఇప్పుడు కలిసి ఉంటాడు, నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు మొత్తానికి. ఎన్ని రోజులు అయింది వెళ్ళిపోయి? 7 months అవుతుంది వదిలేసి. మ్యారేజ్ అయ్యి 3 years. 3 years. ఫస్ట్ 2 years బానే ఉన్నారా? బానే ఉంది. ఏం పని చేస్తాడు అతను? ఇంజనీర్ చదివాడా? జాబ్, ప్రైవేట్ జాబ్ ఏమైనా? కన్స్ట్రక్షన్స్ లో అకౌంటర్ గా చేస్తారు. మీరు వర్కింగ్ అమ్మా? నేను జాబ్ చేస్తాను సార్. ప్రైవేట్ గా జాబ్ చేస్తాను. కాల్ సెంటర్ లో చేస్తాను ప్రైవేట్ గా. అనుమానం ఎక్కువ సార్. మళ్ళీ అనుమానం ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళను, ఎవరితో మాట్లాడుతున్నావు, అనుమానంతో మొత్తం మాటలు అని మనసు అంతా ఇట్లా నీడై బాధపడి చచ్చిపోవాలనిపిస్తుంది ఒక్కొక్కసారి ఆయన పెట్టిన టార్చర్కి. మరి నిన్ను టార్చర్ పెట్టడం ఏంటమ్మా? నిన్ను వదిలేసి వెళ్ళిపోవటం ఏంటి? అదే సార్ అర్థం కావట్లేదు. మరి ఎంతకాలం అయింది నిన్ను వదిలేసి వెళ్ళిపోయి? ఇప్పుడు 6 months 7 months అవుతుంది సార్. ఇప్పుడు నువ్వు ఎవరితో? నువ్వు ఇప్పుడు ఒంటరిగా ఉంటున్నావా? ఒంటరిగా డాడీ వాళ్ళతోనే ఉంటున్నాను, ఇంట్లోనే. డాడీ వాళ్ళు వచ్చి నీతో తోడుగా ఉంటున్నారా? నువ్వు జాబ్ చేసుకుంటూ ఉంటే? అవును సార్. అతను ఎక్కడ ఉంటున్నాడు, ఏం చేస్తున్నాడు, ఏమైనా కనుక్కున్నావా? లేదు సార్, నంబర్ ఫోన్ చేస్తాను. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏమంటున్నారు? వాళ్ళ అబ్బాయి ఏం చెప్తే అదే మాట వింటున్నారు సార్. అంటే లవ్ మ్యారేజ్ కదా, మరి మీకే బాగా తెలియాలి అనేటటువంటి విధంగా మీ మీద వదిలేసారా? మీరు ఇష్టపడి చేసుకున్నారు, మీ మధ్యలోకి ఇన్వాల్వ్ అవ్వము, మీకు నచ్చినట్టు మీరు ఏమైనా చేసుకోండి, ఇద్దరు కాపురం కలిసి చేసుకుంటే మేము వద్దన్నాం, విడిపోదాం అంటే మేము ఏం చెప్పాము. అప్పుడు ఏం చెప్పలేదు, ఇప్పుడు కూడా ఏం చెప్పాము. మీ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ బట్టి ఉంటది. మీకు అబార్షన్ ఎప్పుడైందమ్మా? 8 months బ్యాక్ అయింది. అప్పటికి గొడవలు స్టార్ట్ అవుతున్నాయా? మరి అప్పటికి గొడవలు స్టార్ట్ అవుతున్నాయి మ్యామ్. ఇద్దరు జాబ్ చేసుకుంటున్నారు, ప్రెగ్నెన్సీ ఉంచుకోవచ్చు కదా, అబార్షన్ కి కారణం? అది చేసుకోవాలని చేయలేదు కదా, మీ ఇండ్యూస్డ్ అబార్షన్. పీసీఓడి ప్రాబ్లం వల్ల దానికి అదే అయ్యింది, నిలబడలేదు. ఓకే, అది వేరే విషయం. థైరాయిడ్ ఒకటి, పీసీఓడి ప్రాబ్లం. ఈ 7 months లో అతను అట్లా అవ్వడానికి కారణం ఏంటి? వదిలేయడానికి కారణం ఏంటి? అతనే కొట్టి అతనే ఎందుకు వదిలేస్తాడు? అతనికి ఏమైనా అక్రమ సంబంధాలు ఉన్నాయా లేకపోతే ఏమైనా అడిషనల్ డౌరీయా? ఎప్పుడు ఫోన్ చేసినా బిజీ వస్తుంది. నేను ఏంటి ఫోన్ బిజీ వస్తున్నా అంటే బిజీ వస్తుంది ఏంటి అంటే నాకు పర్సనల్స్ ఉంటాయి, చాలా ఉంటాయి, అన్ని నీకు చెప్పాలా? ఆయన ఫోన్ బిజీ వస్తుంది, నీ ఫోన్ బిజీ వస్తుందని అనుమానిస్తున్నాడు. 2 ఫోన్లు బిజీయే. మ్యామ్ నేను జాబ్ చేస్తున్నాను, ఖాళీగా లేను కదా, నాది టెలికాలర్ కాబట్టి నా జాబే మాట్లాడడం. నీ ఫోన్ లో మాట్లాడతావా? టెలికాలర్ అంటే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు కదమ్మా. ఇప్పుడు వాళ్ళ సిమ్ ఇచ్చి నా ఫోన్ లో వాళ్ళ మొబైల్ ఇవ్వలేదని నా ఫోన్ లో వేసుకోమన్నారు మ్యామ్. సరేనమ్మా, 2 years పాటు మీ ప్రేమాయణం ఎలా నడిచిందమ్మా? అప్పుడేమన్నా అతనికి అనుమానం అవి ఏమన్నా ఉండేవా? అప్పుడు బాగానే ఉన్నాడు సార్, అప్పుడు బాగానే తనకు తానే ఒక కుక్కలాగా ఎంబట్టపడాడు. నన్ను ఎంత అవాయిడ్ చేసినా, నేను ఎంత అవాయిడ్ చేసినా ఆఖరికి నా కాళ్ళ మీద కూడా పడ్డాడు సార్. కానీ ఫైనల్ గా నువ్వు ఒప్పుకున్నావు కదా, ఆ ప్రేమకు అంగీకరించి అతను ప్రపోజ్ చేస్తే నువ్వు యాక్సెప్ట్ చేసావు కదా. లాస్ట్ కి నేను తీసుకుంటా నీ కోసం చచ్చిపోతుంటే అప్పుడు ఒప్పుకున్నా. కేవలం అతను ప్రాణాలు తీసుకుంటాడని నువ్వు పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందా?
ఎందుకు సరే నన్ను అంతగా ఇష్టపడుతున్నాడు కదా, నా కోసం చచ్చిపోతా అంటుండు కదా, అందుకని అంతేగాని నువ్వు ప్రేమించలేదా? లేదు సార్. అయినా కేవలం చచ్చిపోతాడేమో అనే భయంతో నువ్వు పెళ్లి చేసుకున్నావా? అలా అని కాదు సార్, నన్ను ఇష్టపడే వాళ్ళు నాకు దొరకాలి కదా, అది కూడా నా అదృష్టం అని భావించుకొని నేను ఓకే చెప్పేశాను. మరి 7 months లో అతను వెళ్ళిపోయాడు కదమ్మా, మరి మీ ఇంట్లో వాళ్ళు ఏమైనా పెద్ద మనుషులు పంచాయతీ కానీ ఏమైనా పెట్టారా? ఏమీ లేదు. చాలాసారి పంచాయతీకి పిలిపించాలని ఫోన్లు అవి చేయడం, పంపడం అలాంటివన్నీ చేసాం సార్ మ్యామ్. కానీ వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు. వాళ్ళు రావట్లేదు అసలు సెటిల్మెంట్కి కానీ మాట్లాడడానికి కానీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి వాళ్ళు రావట్లేదు. ఇక్కడికి ఎందుకు వచ్చారమ్మా? మీరు నాకు న్యాయం చేస్తారని వచ్చాను మ్యామ్. నేను ఏం న్యాయం కావాలి మీకు? అబ్బాయి నాకు మొదట్లో నన్ను ఎంత బాగా చూసుకున్నాడో, నన్ను ఒప్పించి పెళ్లి చేసుకొని ఇప్పుడు అలాగే నాతోనే ఉండాలి. ఇప్పుడు నన్ను కాదు, నాకు వద్దు అంటున్నాడు మ్యామ్. మరి అప్పుడు చేసుకొని ప్రపోజ్ చేసి ఇష్టపడి పెళ్లి చేసుకున్న అబ్బాయి, కలిసి జీవితాంతం ఉండాలి అన్న అబ్బాయి ఇప్పుడు నాతో ఎందుకు వద్దు అంటున్నాడో నాకు అర్థం కావట్లేదు. నాకు ఆ అబ్బాయి కావాలి. అంతటితో సరిపోదు కదా స్వప్న. ఇప్పుడు వచ్చినటువంటి అబ్బాయి ఫస్ట్ 1 year బాగున్న తర్వాత నెక్స్ట్ 2 years నిన్ను ఎలా హింస పెట్టాడు అన్నది నీకు తెలుసు కదా. మరి అది ఓకేనా? కావాలి అనేటటువంటి వాడు అదే హింస మళ్ళీ నీకు రానున్న రోజుల్లో చూపెడితే నీకు ఓకేనా? మరి అనుమానం పడుతూ బాధ పెడుతూ నేను యాక్సెప్ట్ చేస్తా సార్, ఎందుకంటే ఆ అబ్బాయి నన్ను ఎంత ఇష్టపడ్డాడో నేను కూడా అంతే ఇష్టపడ్డా అబ్బాయిని చేసుకున్నాక. సో అతను మంచిగా ఉన్నప్పుడు ఉన్న లవ్ నీకు తెలుసు కాబట్టి మారతాడు, అతను నన్ను యాక్సెప్ట్ చేస్తే చాలా అనుకుంటున్నావా? మార్పించుకోవాలి అనుకుంటున్నా. మార్చుకోవాలి అని కదమ్మా. ఇప్పుడు ఆ అబ్బాయి ఎక్కడున్నాడో ఏది నీకు తెలీదా? వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా తెలీదా? లేదంటే వాళ్ళకి అనుసంగంలోంచి అంటే వాళ్ళకి తెలుసు ఎక్కడున్నారో తెలుసు కానీ మీటింగ్లకి రావట్లే, సెటిల్మెంట్లకి రావట్లే, ఏం చేసుకుంటారో చేసుకుంటాను బ్లాగ్. అడ్రస్ అవన్నీ తెలుసు కానీ మేము ఇప్పుడు పంచాయతీ పెద్దవాళ్ళకి సమక్షంలో పంచాయతీ ఏదైనా డిసైడ్ అవ్వాలి అనేసి పంచాయతీకి అలాంటి పిలిపిస్తుంటే రెస్పాండ్ అవ్వరు వాళ్ళు. సరే ఇప్పటివరకు నువ్వు చెప్పావు కదా, మీ ఆయన పేరేంటి? వాళ్ళ నాన్నగారు అసలు ఆయన ఎందుకు వచ్చారు? మేడం మేము చాలాసార్లు ట్రై చేసామండి అతను పిలవడానికి. వాళ్ళ అమ్మగారు కూడా కౌరు పంపామండి. మా అమ్మాయి ఎట్లా చేశాడు, ఏంటి ఇలా అయ్యింది, ఏంటమ్మా మీరు ఆ రోజున బతిమాలారు ఇంటికి వచ్చి, మేము వద్దన్నా కూడా కాదు కూడా అని చెప్పి బతిమాలారు. మేము చేసిన తర్వాత అమ్మాయి చాలా ఇబ్బంది పెట్టాడు. ఆ అమ్మాయి చెప్పుకోలేదు ఇప్పటిదాకా నా దగ్గర. వాళ్ళ అమ్మగారు చెప్పుకుంటుంది, ఆడదానికి చెప్తుంది. తాగేసి వచ్చి సిగరెట్లు అంతకు ముందు ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేకుండే మ్యామ్. నన్ను ప్రపోజ్ చేసినప్పుడు పెళ్లి చేసుకున్న కొత్తలో ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ అలాంటివి ఉండేవి కాదు. ఇప్పుడు మనిషికి లేని అలవాటు అనేది లేదు, ప్రతిదీ ఉంది. డ్రింకింగ్, స్మోకింగ్, జలసాలు, అమ్మాయిలు అలాంటివి అన్నీ ఉన్నాయి ఇప్పుడు. నేను వద్దని చెప్పినా వినలేదు మేడం. ఆ రోజు నేను అమ్మాయితో చెప్పాను, వద్దమ్మా అతను ఎవరు, అతను ఎందుకు నీకు ఇష్టపడ్డావు అని చెప్పంటే, డాడీ అతనే కావాలి నాకు, అతనితోనే ఉంటాను లేకపోతే నేను చచ్చిపోతానని చెప్పి అంది మేడం. ఎంతమంది పిల్లలండి మీకు? ఒక అమ్మాయి ఒక అబ్బాయి అండి. మీ అమ్మాయి చచ్చిపోతుందనే అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేశారా? వాళ్ళ బ్యాక్గ్రౌండ్ నేను ఎంక్వైరీ చేశారా? చేసామండి. అప్పట్లో మంచిగానే ఉన్నారు మేడం. ఉన్నారా? ఫ్యామిలీ అంతా మంచిగా ఉన్నారు. వాళ్ళ నాన్నగారు కూడా మంచిగా తెలుసండి, దాని మీద చేసామండి. తర్వాత ఇతను ఇలా తయారవుతుందని తెలుసు అనుకోలేదు. సరే ఇప్పుడు మీకు ఫోన్లు చేస్తున్నా లిఫ్ట్ చేయట్లేదు, పెద్ద మనుషులు పంపిస్తున్నా మాట్లాడట్లా, కవర్ పంపుతున్నా రావట్లేదండి, రెస్పాండ్ అవ్వట్లేదండి. అట్లా ఎప్పుడైనా ఇంటికి వెళ్ళారా? వెళ్ళి 3 సార్లు వెళ్ళాము మేడం, కానీ వాళ్ళు లేరండి. ఊరు వెళ్ళి అక్కడికి వెళ్ళారని చెప్పారు. డోర్ లాక్ చేసి ఉంది, వేరే ఊరు వెళ్ళారని చెప్పారండి. ఇంతేనా మీకు తెలిసి గొడవ? ఇంతేనా, ఇంకేమన్నా ఉందా? ఇంతే మొత్తం అంటే మా భార్య తెలిసింది మీద చాలా టార్చర్ పెట్టాడని. ఈమె అమ్మాయి కాదని నాతో చెప్పుకోలేదు కదా. కాదండి, అప్పుడు గురుగారు అప్పుడు ప్రేమించినప్పుడు మీ అమ్మాయిని ఆపలేకపోయారు, ఆపాము సార్, ఆపామండి. లేకపోయారు. మళ్ళీ ఇప్పుడు ఏంటంటే అంత హింసాత్మకుడు, అంత భయంకరంగా క్రూరంగా ప్రవర్తిస్తున్నాడు ఆ మనిషి అన్నా కూడా మళ్ళీ మీ అమ్మాయి కావాలి అని అనుకుంటుంది అతన్ని. మరి దీన్ని ఏమంటే? అవునండి, నేను చెప్తాను అక్కడికి ఇప్పటికీ వద్దని చెప్తానండి. అమ్మాయి వినట్లేదా మీ మాట? వినట్లేదు, అతనే కావాలంటుంది ఇప్పటికీ రండి. ఇప్పుడు వాడు ప్రేమించినప్పుడు వాడు వేరే రంగు చూపెట్టాడు, పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకో రంగు చూపెట్టాడు. ఇప్పుడు ఈ రంగు తెలిసాక కూడా మీరు మీ అమ్మాయిని అక్కడ పంపించాలని అనుకోవటం, పంచాయతీలకు వెళ్ళటం. ఇప్పుడు మళ్ళీ చనిపోతానంటుందండి, నేను అతనే కావాలి నాకు. అమ్మాయి చనిపోతానంటుందా? ఫస్ట్ నుంచి ఈ అమ్మాయి అతను పూర్తిగా లవ్ చేసింది, పెళ్ళప్పుడు బలవంతంగా ఆయన చేసుకోకపోతే సూసైడ్ చేసుకుంటాను మీరు అని ఒప్పించింది. ఇప్పుడు ఆయన వదిలేసిన తర్వాత కూడా అతను భర్తను కలపకపోతే సూసైడ్ చేసుకుంటానని మళ్ళీ అంటారు. రోజు ఇదే మొన్న నైట్ కూడా నిద్ర మాత్రం మింగేసిందండి. వాళ్ళ అమ్మగారు చూసారు కాబట్టి పని అయిందండి, లేదంటే. సార్ మీరు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఎందుకు వెళ్ళలేదు సార్? బాగానే ఉన్నారు, మీకు లీగాలిటీ అవన్నీ తెలిసే ఉంటే, ఇద్దరు బాగా చదువుకున్నారు. అంతవరకు ఎందుకని చెప్పండి, ఇది లోకల్ గా చేసుకుందాం అని చెప్పేసి మేము ప్లాన్ చేసుకున్నామండి. ఎందుకంటే లీగల్ గా వెళ్తే కాపురాలు నాశనం అవుతాయి అని భయంతో మీరు ఆగారా? ఓకే సరే, మీ వారి పేరేంటి? సాయి మ్యామ్. సాయి గారు చెప్పండి, ఏంటి విషయం? ఇక్కడ తను చెప్పిందంతా కూడా విన్నారు కదా? విన్నాం మ్యామ్. కాకపోతే తను చెప్పిందని చాలా అబద్ధాలు మ్యామ్. అబద్ధాలా? ఏం అబద్ధం? పెళ్ళి అబద్ధమా, అభాషణ అబద్ధమా, వదిలేయడం అబద్ధమా, 7 నెలల నుంచి దూరంగా ఉండడం అబద్ధమా, ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయడం అబద్ధమా?
మ్యామ్ నేను తనని వెంటపడి అంటే కాలేజ్లో ఫస్ట్ ఇయర్ నుంచే తనని లవ్ చేశా, చాలా లవ్ చేశా. తనని వెంటపడ్డా అంటే తనకు తెలియకుండా నేను వెంటపడ్డా మా ఫ్రెండ్స్ ద్వారా. తన నా పేరు వాడి ఇలా ఇంప్రెస్ చేయడానికి విషయాలు చాలా ట్రై చేశా. చెప్పిందిలేండి కాలేజ్ వెనకట్లు కలిసేవారని. తర్వాత నేను ఒకరోజు తనకు ప్రపోజ్ చేశాను సార్, ఒప్పుకోలేదు. నాకు తనలో చాలా ఇష్టం, తనతో బతకాలి లైఫ్ లాంగ్ అని నాకు చాలా ఇష్టం. సో ఒకసారి ప్రపోజ్ చేసా, ఒప్పుకోలేదు. సరే దూకి చచ్చిపోదామని డిసైడ్ అయిపోయి తనతో ఏదైతే కానీ చెప్పేసి దూకేద్దామని చెప్పేసా. నిజంగా? అవును సార్, నిజంగా దూకేద్దాం. కాదు, లవ్ కోసం దూకి చచ్చిపోవడానికి రెడీ అయిన వ్యక్తివి తర్వాత ఆ అమ్మాయి నచ్చకపోతే వదిలేసి హ్యాపీగా బతకడానికి పారిపోయావా? టార్చర్ మ్యామ్, వర్క్ ఫ్రమ్ నేను చేయలేకపోతున్నా ఇంట్లో. తన వల్ల మొత్తం అంతా తన వల్లే. అంత ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి? ఎస్ సార్. ఏంటా టార్చర్? నమ్మకం సార్, అన్ని మోసం మాటలు సార్, అన్ని అబద్ధాలే సార్. నోరు తెలిస్తే అబద్ధం. చూద్దామండి ఒక్క నిమిషం. ఆ అమ్మాయిని అబద్ధాలు అంటున్నాడు కదా, ఇప్పుడు అతను నిజాలు చెప్తున్నాడు కదా, సేపు నిజాలు వినండి. స్టార్టింగ్ నేను పెళ్లి చేయక ముందు ఎంత 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 నన్ను అర్థం చేసుకుందో, తర్వాత అంత లవ్ లేదు సార్. ఓకే, లవ్ వరకు మ్యారేజ్ వరకు మీరిద్దరు పర్ఫెక్ట్. ఏది సీరియస్ గా అమ్మాయి చెప్పిన ఎలిగేషన్స్ కరెక్టే. వెంటపడ్డాడండి, సీరియస్ గా లవ్ చేశాడండి, మేమిద్దరం వెనకాల కలుసుకునే వాళ్ళం అండి. ఆ అమ్మాయి పెళ్లి చేసుకునంటే సూసైడ్ చేసుకుంటానన్నానండి, ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకుంది. ఇంతవరకు పర్ఫెక్ట్. పెళ్లి అయినాక ఒరిజినాలిటీ బయటపడిందా మీ ఇద్దరికి? కాదు, అసలు ఏంటి ఆ అమ్మాయిలో నీకు నచ్చింది ఏంటి? అసలు నా తరపు నుంచి ఏం తప్పు ఉందో అది చెప్తున్నాడమ్మా. అదే చెప్తున్నాండి అన్న, ఒక నిమిషం ఆగండి. సస్పెన్స్ మాకు చచ్చిపోతున్నాను, ఒక నిమిషం. అంటే పెళ్ళైన తర్వాత ఇలా బతకాలి అలా బతకాలి చాలా మాట్లాడుకున్నాం. అయిన తర్వాత ప్రామిసెస్ ఏం లేవు మధ్యలో. ప్రతిరోజు టార్చర్. నేను ఎప్పుడైనా వర్క్ ఫ్రమ్ చేసుకున్నా కంప్లీట్లీ మ్యారేజ్ అయిన తర్వాత. చేసుకుని వర్క్ చేసుకుంటుంటే నా ముందు వచ్చి డిస్టర్బ్, అంటే తనంటే చాలా ఇష్టం నాకు. అది తను ఎన్ని తప్పులు చేసినా నేను క్షమించగలను. బట్ తను నాకు తెలియకుండా బయటకు వెళ్ళడం, నేను ఫోన్ చేసి లిఫ్ట్ చేయకపోవడం, బయట వేరే వాళ్ళని కలవడం, ఇవి నాకు చెప్పకుండా నా ఫ్రెండ్స్ ద్వారా నేను తెలుసుకోవడం, నేను డెడ్ హ్యాండ్గా చూడడం, ఇవన్నీ చాలా జరిగాయి. అప్పటి నుంచి అడుగుతుంటే నాకు రెస్పాండ్ అవ్వట్లేదు. కాదమ్మా, నువ్వు ఇంట్లో ఉంటావు, అమ్మాయి బయటకు వెళ్ళి జాబ్ చేస్తుంది, అవునా? అప్పుడు నేనున్నప్పుడు జాబ్ చేయట్లే, నన్ను వదిలేసిన తర్వాత జాబ్ లోకి జాయిన్ అయింది. ఈ మధ్య జాయిన్ అయింది అంటున్నావు, ఈ 7-8 months. చూడము అని అన్నారు కదా మీరు. ఆ రోజు రెడ్ హ్యాండ్ గా నన్ను చూసినప్పుడు నన్ను అదే రోజు అతను ఏం చూసాడో మాకు చెప్పలే. ఉండమ్మా, గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు తడి వేసుకుంటావు ఎందుకు? ఇప్పుడు అతను రెడ్ హ్యాండ్ అనగానే నువ్వు ఎక్కడ చూసావు? ఎప్పుడు పట్టుకుని అంటే ఉండండి, ఇంకా పట్టుకోలేదు నిన్ను. చెప్పండి సార్. కాదు, నువ్వు ఏం చూసావు? ఇప్పుడు నువ్వు వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే కనుక ఆ అమ్మాయి వర్కౌట్ ఆఫ్ హోమ్. తను ఇంట్లో అంటే నాకు చెప్పకుండా బయటకు వెళ్ళడం. అప్పటికి ఉద్యోగం లేదు. అప్పుడు తను ఇంట్లో ఉండేది హ్యాపీగా, నేను చూసుకునేవాడిని బాగా. ఒక 1 year ఇలా బాగా ఉంది, కలిసి బాగా జీవించాం హ్యాపీగా. మేము చేయాల్సి ప్లాన్స్ అవన్నీ వర్కౌట్ చేసాం. ఎక్కడికైనా బయట తిరగడం, టూర్స్, ఇవన్నీ ప్లాన్ బాగా ఎంజాయ్ చేశారు లైఫ్ ని. తర్వాత ఏమైంది? ఆవిడ నిన్ను ఎలా డిస్టర్బ్ చేస్తుందో అది చెప్పు. మ్యామ్ ఎఫ్ఐఆర్ ఉందని నాకు డౌట్ మ్యామ్. ముందా డౌటా? డౌట్, ప్రూఫ్స్ సహా నాకు మా ఫ్రెండ్స్ వీడియోస్ చూపించడం. ఇప్పుడు అది డౌట్ కాదు, ఎఫ్ఐఆర్ ఉందని క్లారిటీ ఉంది నీకు. నేను రెడ్ హ్యాండ్గా చూడటం, ఇవన్నీ నేను క్లారిటీ చేసుకున్న తర్వాత అప్పటి నుంచి నేను అవాయిడ్ చేశాను. టార్చర్, నాకు నచ్చిన అమ్మాయి ఇలా తయారవడం వల్ల నేను చాలా డిస్టర్బ్ అయ్యి తాగి తను నా మాట వినకపోవడం, తను బయటకు వెళ్ళడం, చెప్పకుండా కాల్ లిఫ్ట్ చేయకపోవడం, ఇవన్నీ కొట్టడం, సిగరెట్ కాల్చడం, ఇవన్నీ నేనే చేసావు. అప్పుడు అనుమానంతో చేసావు. కొట్టడం, తాగడం, సిగరెట్ కాల్చడం. రెడ్గా ఏం చూసావు? రెడ్ హ్యాండెడ్ గా? నా ఫ్రెండ్ ఫోన్ చేసినప్పుడు వెళ్ళా. ఎక్కడికి? మాల్కి. అప్పుడు మాల్లో చూసి అంటే వేరే వాళ్ళ ద్వారా నేను తెలుసుకున్నా. సో వీళ్ళిద్దరూ రెగ్యులర్ గా బయట కలుస్తున్నారని నీకు తెలిసింది. ఆ ఫ్రెండ్ కి నువ్వు చెప్పావు, అరే వీళ్ళు ఎప్పుడైనా కలుస్తున్నప్పుడు నాకు ఇన్ఫార్మ్ చేయి, నేను రెడ్ హ్యాండెడ్ గా చూస్తాను అన్నావా? అంటే అతను ఫోన్ చేశాడు, వెళ్ళి చూసావా? ఏం చూసావు? షాపింగ్ మాల్. నమ్మలేదు. తను చెప్పడం ఫస్ట్ ఆఫ్ ఆల్ తను తిట్టా, మా ఫ్రెండ్ తిట్టేశారు కంప్లీట్ గా. నా పిల్ల అట్లా చేయదురా, నా వైఫ్ అట్లా చేయదురా, అది అని తిట్టేసి తర్వాత తను పిచ్చోడ ఇట్లా మోసపోతున్నావు, ఒకసారి రా అని చాలా ఫోర్స్ చేసి ఒకరోజు చూపించాడు, రెడ్ హ్యాండ్ చూపించాడు. అప్పటి నుంచి కొంచెం నాకు ఏంటి షాపింగ్ మాల్ లో ఏముంటది అయ్యా, షాపింగ్ చేసుకుంటూనే అబద్ధాలే, అన్ని అబద్ధాలే చెప్తున్నాడు, ఒక్కటి కూడా కరెక్ట్ లేదు. ఉండమ్మా, సినిమా అవ్వలేదు ఇంకా, ఒక్క నిమిషం. కాదు, ఏం చూసావు? సార్ కాఫీ షాప్లో ఇద్దరు కలుసుకొని కూల్ డ్రింక్లో స్ట్రా తక్కుంటూ బయట తిరుగుకుంటూ, ఒకసారి నేను ఓయే రూమ్ బయట కూడా చూసాను సార్. అంటే వెళ్తున్నప్పుడు ఫస్ట్ కాఫీ షాప్ చెప్పు. ఒకే డ్రింక్ లో 2 స్ట్రాలు తాకున్నారు. మళ్ళీ బయట పార్కులు చూడడం, మూవీస్ చూసా, మూవీస్లో తిరగడం చూసా. ఇవన్నీ నాకు మా ఫ్రెండ్కి అప్పటి నుంచి మా ఫ్రెండ్ ఇన్ఫార్మర్గా పెట్టాను నేను. తను ప్రతిదీ తను ఫాలో అవుతున్నాడు, ప్రతి నాకు అప్డేట్ ఇస్తున్నాడు. ఎవిడెన్స్ గ్యాదర్ చేసుకోవడానికి ఆగావే తప్ప
కోపంలో ఎమోషనల్ వెళ్ళి 4 పీకల ఎక్కడ మ్యామ్ నాకు తనంటే ఇష్టం మ్యామ్, చాలా ఇష్టం తనంటే. సరే ఓఏ రూమ్ బయట చూసావా లోపల? వెళ్ళడం చూసాను నేను. తర్వాత నా మనసు అప్పటి నుంచి నేను తన దూరం అయిపోదాం ఫిక్స్ అయిపోయి ఇక కంప్లీట్ గా తను వదిలించుకోవడం. అరే భయ్, ఆ అమ్మాయిని చేసుకోకపోతే చచ్చిపోతాననే క్యారెక్టర్వి. ఆ అమ్మాయి అలా ఒక ఓయో రూమ్ కి ఒక వ్యక్తితో వెళ్తుంటే అప్పటికి నీకు ప్రాపర్ ఎవిడెన్స్లు దొరికినాయి. రెడీ హ్యాండెడ్ గా పట్టుకొని అందరి ముందు కూర్చోబెట్టాలి కదా. అంటే మేము ఇంట్లో ఒప్పించే ట్రై చేసాం, బట్ వాళ్ళు ఒప్పుకోలేదు. సో మేము సొంతంగా మ్యారేజ్ చేసుకోవడం వల్ల వాళ్ళు సపోర్ట్ రాదని నేను సరే తన లైఫ్ నన్ను సాయి అది కాదు, అడిగావా ఆ అమ్మాయిని ఎవడాడు వాడితో ఎందుకు వెళ్తున్నావు? అడిగాను సార్. స్టార్టింగ్ ఫస్ట్ అవాయిడ్ చేసా, తర్వాత తనే నాతో గొడవ పెట్టుకుంది. ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నావు, ఎందుకు నా మాట వినట్లేదు, ఎందుకు నేను అంటూ నమ్మకం లేదు, అది ఇదే. తర్వాత నేను ఒక రోజు తను పడుకున్న తర్వాత తను ఫోన్ తీసేసి తన ఫొటోస్ అన్ని చూసి నా ఫోన్ సెండ్ చేసుకున్నా. సో అప్పుడు నాకు ఇంకా క్లారిటీ వచ్చేసింది. ఇంకేంట్రా బాబు, లైవ్ లో చూసిన తర్వాత వీడియో కాల్ చూస్తావంట? వేరే వాళ్ళు పెద్దవాళ్ళు మామూలు అడిగితే చూపిస్తారు. అది కాదు, నీకు అంతగా ప్రూఫ్ ఉంది నీ ఎదురుగుంటా, మీ ఆవిడ తప్పు చేస్తున్నట్టు నీ దగ్గర ప్రూఫ్ ఉందన్నా. ఏం అడిగావు మీ భార్యని అడుగుతున్నా? ఏం అడగలేదా? ఏం బంగారం ఎక్కడికి వెళ్ళావు అన్నావా? లేదు సార్, తను బాధపడడం నాకు ఇష్టం లేదు. సో డైరెక్ట్ వదిలేసుకోవడం. బాధపడ్డం ఇష్టం లేదని సిగరెట్లతో కాల్చినప్పుడు లేదా? తాగాను, కొట్టాను, సిగరెట్లతో కాల్చాను, మొత్తం నేనే చేశాను కదా ఒప్పుకుంటున్నావు. అసలే మన వాళ్ళు ఎవరైనా తప్పు చేస్తారంటే పిలిచి అక్కడే లాగొట్టు కొట్టని ఏదన్నా అడగాలి. తన బాధపడుతుందని చెప్పేసి నేను అడగను, కాకపోతే సిగరెట్ తో కాలుస్తా. అక్కడ చెప్పేటి అన్ని అబద్ధమే. స్టిల్ నిన్న ఎప్పుడైనా కొట్టి సిగరెట్లతో కాల్చాడా? కాల్చాడు మేడం. ఇప్పటివరకు వచ్చిన దాంట్లో అంతా కూడా కమ్యూనికేషన్ ప్రాబ్లమ్. తను చెప్పేది అంతా అబద్ధమే సార్. మేము ప్రూఫ్ చూపిస్తాం. నా ఫోన్ లో తను న్యూడ్ పిక్స్ పడుకున్న ప్రతిదీ నేను చూపిస్తా. ఏది ఏంటి బాబు ఈ ట్విస్ట్? ఏమ్మా అబ్బో, నువ్వేనా అదేమన్నా మార్ఫింగా? అలా అన్నా అంటది ఇప్పుడు. రై 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 అని ఎగిరావమ్మా ఇప్పుడు దాకా. మీ నాన్న కూర్చోబెట్టి మేము మాట్లాడే టాపిక్కే కాదు ఇది. ఆ ఫొటోస్ గురించి తర్వాత మాట్లాడదామండి. ఆవిడ ఎవరమ్మా వచ్చిన ఆవిడ? మీ అమ్మగారు. నమస్తే అమ్మా. అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకున్నారండి. మాకైతే తెలియదు. పెళ్లి చేసుకున్నట్టు తెలియదా? మేము ఊర్లో ఉంటామండి. ఇలా చెప్పారు. అదే వాళ్ళని అడిగారు, వాళ్ళు ఒప్పుకోలేదు, వీళ్ళిద్దరు వెళ్ళి పెళ్లి చేసుకున్నారు. ఓకే చేసుకున్నారండి. చేసుకున్నాక మాకు విడిగానే ఉన్నారు వాళ్ళిద్దరు ఏం గొడవ పడతారో మాకు తెలియదండి. తెలియక ఇలా అది నేను కానే కాదు మేడం. అదే అమ్మా అడుగుదాం ఉండు. నాన్నగారు మాకు కంప్లైంట్ చేశారండి. ఇలా గొడవ పడతాండ్రు, కొద్దిగా చూడండి మీరు అని చెప్పారు. చెప్తే ఏంట్రా నాన్న ఇలా గొడవ పడతాండ్రంట మీరిద్దరు అంటే, ఏం లేదులే అమ్మ మేమిద్దరం చూసుకుంటాంలే, మీకు దాంట్లో ఇది లేదు. చెప్పేవాడు కాదు మీ అబ్బాయి? మీకు చెప్పేవాడు కాదండి. మీకు చెప్పి చేసుకోలేదు కదమ్మా, నా ఇష్టం మీద చేసుకున్నా, నేనే చూసుకుంటాలే అమ్మ అని మా అబ్బాయి చెప్పాడండి. కొంతకాలం బాగానే ఉన్నారమ్మా వీళ్ళిద్దరు? కొంతకాలం బాగానే ఉన్నారా? బాగానే ఉన్నారు, వాళ్ళు విడిగానే ఉన్నారు కదా సార్. అయితే దగ్గర లేవు కదా. మీకు ఆ ఫోటోలు అవన్నీ మీకు కూడా చూపించాడమ్మా? ఎందుకు వదిలేసాడు? అలాంటి ఏం చూపెట్టలేదమ్మా. ఏం చెప్పాడు మరి? ఏదో చిన్న చిన్న గొడవలు అవుతాయి అమ్మ, ఇలా అలిగి వెళ్ళిపోతుంది. మరి వాళ్ళ నాన్నగారు 7 నెలల నుంచి మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు కదా. ఓ పెద్ద మనుషులు పంచాయతీ మీటింగ్ పెడితే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది కదా, నిజాలు బయటికి తెలిసేవి కదమ్మా. అంటే మా అబ్బాయి ఏమన్నాడు అంటే, ఇవి 10 మందిలో తెలిస్తే బాగుండదు కదా అమ్మాయి కదా అని మా అబ్బాయి చెప్పాడమ్మా. ఇదేనా ఫస్ట్ టైం ఈ ఫోటోలు చూపెట్టడం? మాకేనా ఇప్పుడు వచ్చి ఎక్కడ షేర్ చేసుకోవటం? నీ భార్య ఫోటోలు ఎవరికి? అమ్మాయి ఒక అమ్మాయి కదా, ఒక ఇంటి అమ్మాయి కదా, అందుకే మా అబ్బాయి అలా చెప్పలేదు. ఈ ఫొటోస్ మీకు ఎలా వచ్చినాయి సాయి? ఎవరు పంపించారు? తను పడుకున్నప్పుడు తన ఫోన్ లో నేనే దొంగగా తీసుకున్నా, డౌన్లోడ్ చేసుకున్నారు, షేర్ చేసుకున్నా వాట్సాప్. ఇంకా తర్వాత ఇంకా అమ్మాయిని అడగటం ప్రశ్నించడం కూడా అనవసరం అని చెప్పి ఇంకా అక్కడి నుంచి వాకౌట్. సో ఇప్పుడు దాకా ఈ అమ్మాయికి నీ దగ్గర ఎవిడెన్స్ ఒకటి ఉందని తెలియదు, అందుకే పతివ్రతలాగా వచ్చి నా భర్త కావాలండి అని అడుగుతుంది. ఆ ఫొటోస్ ఆవిడేనా అసలు? ఆవిడవే మేడం. మాకు క్లియర్ గా ఉంది. ఆవిడ చూడకూడదు గురువు గారు, మీరు చూస్తే గుండె పగిలిపోద్ది మీకు. అది ఎక్కడ కొట్టి తీసుకెళ్తారు ఆ పిల్లని? ఎందుకంటే మీ ఆడపిల్ల, మీ పెంచినటువంటి ఆడపిల్ల ఇంత బహిరంగంగా ఇంత ఈ విధంగా ప్రవర్తించిందంటే ఒక తండ్రిగా ఈ రోజు మీ తల మీరే బాదుకుంటారు. ఆవిడని సపోర్ట్ చేసుకుంటూ నేను ఎందుకు వెనక్కి వచ్చానని చెప్పి. వచ్చేదాకా మాకు కూడా తెలియదండి ఇంత గొడవ పడుతుండ్రు. మీరిద్దరు ఏమనుకున్నారంటే ఇదేదో చిన్న గొడవేమో మేము తీర్చేసి కలిపేసి పంపిస్తామని? లేదు మేడం, ఆ ఫొటోస్ అన్ని అబద్ధం మేడం. నేను కానే కాదు. ఏ ఫోటోషాప్ లో గ్రాఫిక్స్ తీసుకొచ్చి ఉంటాడు కానీ నేను కానే కాదు. నిజం సార్. అంత గ్రాఫిక్ ఎవరు చేయలే అమ్మా.
ఇదొకటి అందరు ఇదొక మాట అంటున్నారు. వదిలించుకోవడానికి ఎన్నైనా చేస్తారు సార్, ఎన్నైనా ఉంటాయి. ఇప్పుడు ఎన్ని సిస్టమ్స్ లేవు సార్ వదిలించుకోవడానికి. నీ ఫోన్ లో ఎందుకు ఉన్నాయి అమ్మా ఇవి? నీ ఫోన్ లో నుంచి డౌన్లోడ్ చేశాడు కదా. నీ ఫోన్ నుంచి డౌన్లోడ్ చేసినవి కాదా? నీ ఫోన్ బ్యాకప్ తీయమంటావా పోనీ? మేడం ఒక అబ్బాయి చెప్తున్నాడు, నేను ఆడపిల్లగా నా గురించి నేను ఇప్పుడు కళ్ళతో చూసాం కదమ్మా ఫోటోలో, మా కళ్ళు బాగానే కనిపిస్తాయి కదా. అప్పటి వరకు నువ్వు చెప్పిందంతా కూడా మేము విన్నాం కదా, నువ్వు చెప్పిందంతా విన్నాం కదా మేము. ఇప్పుడు ఆ అబ్బాయి చూపించిన ఫోటోస్ కూడా మేము చూస్తున్నాం కదా, మా చెవులు బాగానే పనిచేస్తాయి, కళ్ళు బాగానే పనిచేస్తాయి. కానే కాదు మేడం అబ్బాయి. నువ్వే చూడు ఒకసారి, ఇది నువ్వే. నువ్వు ఎక్కడో పట్టుకొచ్చి నా మీద దేశం నాకు మంచిగా ఉండదు చెప్తున్నా. అదేంటమ్మా? నువ్వు అన్ని మోసం చేస్తున్నావు, నన్ను వదిలించుకోవడానికి నాటకాలు ఆడుతున్నావు, వీళ్ళ దగ్గర నన్ను బ్లేమ్ చేస్తున్నావు. ఇప్పుడు ఒక్కప్పుడు కుక్కలాగా నేను పట్టబడ్డావు నువ్వు, తెలుసా? మర్చిపోకు. అంటావు మా అబ్బాయికి ఎక్కడికక్కడ బక్కేసావు కదా. కుట్రగా పంది నన్ను ఈ రోజు నన్ను బ్లేమ్ చేస్తున్నావు. ఒక ఆడపిల్లని ఆలోచించకుండా నిందలేస్తున్నావు. నీకు మంచి పుట్టగతలు ఉండవు, నీకు నాశనం అయిపోతావు చూడు నువ్వు. రెడ్ ఇంత జరిగిన తర్వాత నువ్వు కాదంటావేంది? అవి ఏ ఫోటోగ్రాఫ్ లోనో గ్రాఫిక్స్ తీసుకొచ్చి డౌన్లోడ్ చేసుకొని ఉంటావు నువ్వు. టెక్నాలజీ మా దగ్గర లేదు ఇప్పుడు. ఈ రోజుల్లో ఈ టెక్నాలజీ లేదు అని లేనే లేదు. ఏమి తెలియని నన్ను ఎంతలా చేస్తున్నా అంటే ఇది నువ్వే. అఫ్ కోర్స్ నేను కావచ్చు, కానీ అది నేను కాదు, అది ఒరిజినల్ కాదు, నేను పక్కా చెప్తా. అది కాదమ్మా స్వప్న, నీకు నువ్వుగానే ఒక ప్రశ్న అడుక్కో. అంత ఇదిగా నేను చచ్చిపోతానని నీ ఎంట పడి ప్రేమించిన వాడు 1 సంవత్సరంతో నువ్వు మొహం మొత్తావా? అంతేనా? వెళ్ళిపోయాడు? ఏ కారణం చేత అతను వెళ్ళిపోయాడు చెప్పు, ఒక్క కారణం. నువ్వు అదే కూడా చెప్పలేకపోతున్నావు కదా, ఏ కారణం చేత? ఆడపిల్ల మగాడికి ఆడదాని మీద మోజు తీరిందంటే అది వదిలించుకోవడానికి ఎన్నైనా. పర్ఫెక్ట్ గా మాట్లాడుతుంది. కాదు, ఇందాక నుంచి నేను ఆడపిల్లని, నేను చెప్పింది నమ్మరా అంటదేంటి? ఆడపిల్లలు చెప్పిందే నడుస్తుందమ్మా. ఇప్పుడు సర్వనాశనం అయిపోతున్నారు ఇట్లాంటి మగపిల్లలు. నీకు ఎంత మార్ఫింగ్లు చేస్తారమ్మా? సరే నీ ఫోన్ ఇవ్వు, నువ్వు అది ప్రూవ్ చేసుకోవాలి. అమ్మా ఈ వ్యక్తి ఎవరో చెప్పమ్మా. నీ ఫోన్ ఇస్తావా ఫస్ట్? నీ ఫోన్ ఇవ్వట్లా చూడండి, ఇంకా ఆడుతూ మాట్లాడాలా? ఫోన్ ఇవ్వు. మోజు మజా గురించి తర్వాత మాట్లాడదాం కానీ ఈడెవడో చెప్పు. కాదు అమ్మాయి ఏమందో చూసారా, మాట్లాడిచ్చండి కావాలంటే. అబ్బాయి తెలిసిన అబ్బాయి, జస్ట్ అబ్బాయికి నా మధ్య ఒక అంటే నువ్వు ఇప్పుడు ఏమంటావంటే అబ్బాయి కరెక్ట్, నేను కరెక్ట్ కాదు, ఫ్రెండ్ రిలేషన్ తప్ప వేరే ఏమి లేదు. అబ్బాయి ఫస్ట్ స్టార్టింగ్ నుంచి తెలుసు. ఎవరు నాన్న? ఎవరు అబ్బాయి? కాలేజ్ స్టూడెంటే సార్. అతనితో కూడా కాలేజ్ వెనక్కి వెళ్ళావా, ముందునే ఉన్నా? లేదు సార్, బెడ్ మీద ఉంది సార్. కాదు, ఇప్పుడు ఈ అబ్బాయితో నీకు పరిచయం ఉందా? నో సార్, పెద్ద నాకు తెలియదు ఎవడో. ఈ ఫొటోస్ ద్వారా తెలుసుకున్నా, బట్ నేనేం చేయలేదు. నీకంటే సీనియర్ లా ఉన్నాడు, ఆ పోస్టర్లు ఇవన్నీ చూస్తుంటే. నేను ఎప్పుడు అన్ని చూడలేదు. సీనియర్ ఏమో అయ్యిండొచ్చేమో, బట్ ఆ సీనియారిటీ కాదు సార్ అడిగేది, వేరే సీనియారిటీ. ఎవరు ఈ అబ్బాయి? ఈ అబ్బాయి పేరేంటి? మీ కాలేజ్ మేట్ అని అంటున్న అమ్మాయి నిజమేనా? ఎవరు ఈ అబ్బాయి? తన పేరు సంతోష్. నేను ఎంక్వైరీ చేసి రీసెంట్ గా, తను మా కాలేజ్ అయితే నాకు తెలీదు, బట్ బయటడో లేకుంటే తన కోలీగో నాకైతే తెలియదు సార్, క్లారిటీగా తెలీదు. తన పేరు సంతోష్. తన ఫోన్ కాల్స్ అన్ని డీటెయిల్స్ గ్యాదర్ చేశాను నేనైతే. మొత్తం అంతా నీ దగ్గర డేటా అంతా ఉంది, మొత్తం డేటా అంతా ఉంది. అందుకని అంత ధైర్యంగా వదిలేసి వెళ్ళిపోయావు. మరి ఏదైనా కేసు అన్నా పెట్టొచ్చు కదా ఈ అమ్మాయి మీద. అలా ఇంట్లో వాళ్ళు పిలుస్తున్నారు, వాళ్ళకి ఎవిడెన్స్లు చూపిస్తే వాళ్ళకి క్లారిటీ వచ్చేది కదా. ఆల్రెడీ మేము బయటకు వెళ్ళి మ్యారేజ్ చేసుకున్నాము. ఇంకా పరువు తీయకూడదని ఇంకా అలా కాపాడుకుంటూ ఉన్నాడు. ఎక్కడో అక్కడ కంక్లూజన్ కావాలి కదా, ఎప్పుడైనా ఒకసారి బయట పెట్టాలిగా ఇవన్నీ. మా అమ్మతో నేను చెప్పుకుంటా మేడం. కాదు తమ్ముడు, ఎంతకాలం ఇలాగ తప్పించుకుని పారిపోదాం అనుకున్నాం? ఈ వ్యవహారం ఎక్కడో చోట తేల్చాలి కదా. ఉంటే కలిసి ఉండాలి, లేదంటే కరెక్ట్ మనిషి కాదని చెప్పి విడిపోవాలి. ఎప్పుడో చోట ఈ లెక్క తేలాలి. విడిపోయా నేను. సరే, ఇప్పుడు నీకు అంత ప్రేమ ఉండి ఆవిడ క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి ఆలోచిస్తున్న వ్యక్తివి, సిగరెట్లతో కాల్చానండి, తాగానండి, కొట్టానండి అంటున్నావు. అవెందుకు చేసావు అంత క్రూయల్ గా? నాకు మొత్తం మైండ్ ఖరాబ్ అయిపోయింది మేడం. ఫుల్ డిప్రెషన్ లో వెళ్ళిపోతా. నువ్వు కాలుస్తుంటే కాలు పీల్చుకుంటుందా? ఆపోజిట్ వస్తుంది, బట్ నేను కొడుతున్నా. అవన్నీ నేను చెప్పలేను మేడం. చాలా అబార్షన్ అయిందా? ప్రెగ్నెన్సీ వచ్చి అబార్షన్ అయిందా? అయింది అన్నారు వాళ్ళ ఫాదర్. రీసెంట్ గా నాకు ఫ్రెండ్ ద్వారా కనుక్కొని ఇచ్చాను. నీ అనుమానం నీ వల్ల వచ్చిన ప్రెగ్నెన్సీ అయినా? అది నాకు క్లారిటీ లేదు. అందుకే నేను ఉన్నప్పుడు అయితే హ్యాపీగానే ఉన్నా. అన్ని రోజులు బాగా హ్యాపీగా ఉన్నావు, అన్ని తెలిసినాయి. ప్రెగ్నెన్సీ వచ్చిన సంగతి నీకు వచ్చింది నీకు తెలియదు. అబార్షన్ ఎందుకు చెప్పలేదు నాకు? ప్రెగ్నెన్సీ తెలుసు కానీ అబార్షన్ అయిపోయింది, వెళ్ళిపోయావు కదా, ఇలా చెప్పాలి. ఫోన్ కాల్ చేస్తే కట్ చేయడం ఏంటమ్మా? ఇందాక ఏదో హెల్త్ ప్రాబ్లం వల్ల పోయిందన్నావు. అది కదమ్మా, మొగుడుంటే ప్రెగ్నెన్సీ లేకపోతే అబార్షన్. ఏం లెక్క ఇది? అరే నోరు తెరిస్తే అబద్ధాలు మాట్లాడుతాను సార్. కాదమ్మా, అతని నువ్వు ఉన్నావు కాబట్టి ప్రెగ్నెన్సీ వచ్చింది, నువ్వు వెళ్ళిపోయావు కాబట్టి తీస్తాను అంటున్నావు. అదేంటది? నేను తీయలేదు సార్. ప్రెగ్నెన్సీ వచ్చిన విషయం నేను చెప్పాను, చెప్పడానికి ట్రై చేశాను. తను కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. అమ్మా నీ ప్రెగ్నెన్సీ
అబార్ట్ చేసుకున్నావా లేదంటే అబార్ట్ అయ్యిందా? అయిపోయింది సార్, అదే అయిపోయింది. హెల్త్ బాగాలేక ఇలా జరుగుతుంది, ఇలా కన్ఫర్మ్ అయింది అని ఇన్ఫార్మ్ చేయడానికని, కన్ఫర్మ్ అయిందని ఇన్ఫార్మ్ చేయడానికి కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. సస్పెన్స్ ఇంకా తట్టుకోలేకపోతున్నా. ఈ ఫోటో ఎవరు? సంతోష్ ఎవరు? ఇంకా నిజం చెప్పు, ఈ ఫోటో ఎవరు? ఆ ఫోటోలో నువ్వు అంత అసభ్యకరంగా ఆ వ్యక్తితో పాటు కలిసి దిగవలసినటువంటి అవసరం ఏముంది? ఎందుకంటే ఇంతకంటే బట్టబయలు చేయటం అనేటువంటి ఇంకా బహిరంగంగా మాట్లాడటం ఇష్టం లేదు. ఎందుకంటే పక్కన ఉన్న వ్యక్తి నీ కన్న తండ్రి, అతను తట్టుకోలేడు, గుండె అయిపోయి చచ్చిపోతాడు అతను. నువ్వు నిజాలు పలుకు ఇప్పటికైనా. మార్ఫింగ్ ఇలాంటి కబుర్లు కాదు. ఎవరు ఆ వ్యక్తి? ఎవరో కాదు సార్, నా కాలేజ్ నా ఫ్రెండే సార్. తనని ఏడ్పించడానికి నన్ను అవాయిడ్ చేస్తున్నాడు, దూరం అలా దిగుతారా తల్లి? నన్ను ఏడ్పించడానికి అవాయిడ్ చేయడానికి అలా దూరం పెడుతున్నాడు. నాకు ఎక్కడ దూరం అవుతాడో, ఇలా అయినా మూవ్ అయితే దగ్గర అయితే. మీరు మరి అంత దగ్గర మూవ్ అయిపోతారమ్మా అతని దగ్గర రప్పించుకోవడానికి? మీద ప్రేమ, నాకు దూరం అవుతుంది అన్న భయంతో దగ్గర అవుతాడేమో అని. ఆమెతో చేసినట్టు లేదు, ఒళ్ళు కవ్వెక్కి చేసినట్టు ఉంది. అబద్ధం, అబద్ధం మీద అబద్ధం, అబద్ధం మీద అబద్ధం. ఏంటమ్మా అమ్మ అంత మొగుడిని దగ్గర లాక్కోవటం? అమ్మా గురించే మేడం, నేను తను అమ్మా ఏంటి నీ మొగుడు కావాలని చెప్పేసి వేరేవాడితో పోయి పడుకోవడమా? ఏం మాడుతున్నావు? ఫోటోలు చూసాక కూడా ఇన్ని అబద్ధాలా? పిక్చర్లో కనిపిస్తున్నావు ఏంటి ఇక్కడ కూర్చొని వింటుంటే? బాబాయ్ గొంతులేపి గట్టిగా మాట్లాడితే ఇంకా నువ్వు చెప్పేదంతా నిజమైపోద్ది ఏంటి? మొగుడిని రాబట్టి దగ్గర పెట్టుకోవటానికి ఫోటోలు అంతా క్లియర్ గా చూసిన తర్వాత కూడా వాదిస్తుంది ఏంటండి ఈ అమ్మాయి? ఫిక్స్ అయిపోయింది, అసలు ఆ ఎవిడెన్స్ ఒకటి ఉందని తెలియదు. ఆయన దూరం కావద్దని ఇప్పుడు దాకా ఏం చేసావు? మార్ఫింగ్ అన్నావు, ఆ ఏడుపు ముందే ఏడవాలి కదా. పక్కనోడితో పోయి నా మొగుడు కోసం నేను పడుకున్నా అని చెప్తుంది ఆవిడ డైరెక్ట్ గా. ఏమంటారు సార్, ఇది మీ అమ్మాయి పెంపకం? ఏంటమ్మా ఇది? అసలు నువ్వు ఆడదానివేనా? ఇలా పెంచినామా నిన్ను? ఎవడాడు ఎందుకని? సంతోష్ అన్నవాడు ఎవడు? ఏంటి నన్ను బతకాల సావాలా నేను? ఏంటి ఎంత ప్రేమించానని చెప్పేవాడిని? ప్రేమించాను లేకపోతే చచ్చిపోతానని చెప్పాను. ఇదే నువ్వు చేసింది ప్రేమ? అసలు నా కూతురు ఎందుకు పుట్టావమ్మా నువ్వు? ఏం తాగిసావమ్మా నువ్వు? నాకెందుకు కానీ నేను ఉదయం వెళ్ళిపోతాను. నేను అంత ఆయన గురించే చేశాను. నేను ఏం గురించి చేసావు? అలా చేస్తారా ఇదేమన్నా? నేను సావాలా బతకాలి అసలు? మీ నాన్న చూపించమంటావు ఫోటోలు? ఇంత మందిలోని మాట వాళ్ళు పడాల్సి వస్తుంది. చేసిందంతా నువ్వైతే ఇప్పుడు నేను నిందలు పడాల్సి వస్తుంది. నువ్వంటే నాకు చాలా ఇష్టం, అది నేను ఇప్పటికీ చెప్తాను. ఇష్టమైతే ఇదంతా ఎందుకు చేస్తున్నావు? ఏమిష్టరా నీకు? ఏమిష్టం నీకు అన్న? ప్రేమించాను పెళ్లి చేసామని చెప్పన్నా కాళ్ళకైలా తిరిగా చేస్తావు ఇది. నేను అప్పటి నుంచి బాగానే చేసుకున్నా, ఇప్పుడు బాగా చేసుకుంటా, అది నాకు నమ్మకం ఉంది. కానీ తను తప్పు చేసింది, అందువల్ల నేను అవాయిడ్ చేసా. తను నాకు చెప్పకుండా ప్రతిదీ నాకు దూరం పెట్టింది, ప్రతిదీ చేసింది తను. అరే నువ్వు చెప్పిందల్లా నేను అన్నాను రా, మీ అమ్మాయిలో ఇది అబద్ధమే. నీ ఒక్క నిజం లేదు నీకు. రోజు నిన్ను ఏ రోజు నేనేం చేయలేదు, నువ్వే నన్ను అన్యాయం చేసినావు, నా జీవితంతో నాశనం చేసినావు. నువ్వు తప్పు చేసి ఆయన నాశనం చేసినావు, నాశనం అయిపోతావు. కాదమ్మా, ఎవరి దెబ్బలు ఎవరి పడాలమ్మా? నాకు అర్థం కావట్లేదు. కూర్చోండి. నేను చాలా పడ్డా సార్, నేను చాలా పడ్డాను. కాదమ్మా, నువ్వు వేరే వాడితో ఎందుకు మంచం మీదకి వెళ్ళావు అనేటటువంటి మాట అడుగుతున్నావు. దానికి సమాధానం చెప్పకుండా ఇటు వచ్చి అతను రెండు పీకుతావేంటి నువ్వు? నాకు అర్థం కాదు. ఆయన నిన్ను కొట్టాలి, నువ్వు ఆయన కాదు. తప్పు చేయలేదు, నేను చేసిందల్లా ఆయనతో ఫొటోస్ దిగి నేను నేర్పించడానికి, నీకు దగ్గర అవడానికే చేశాను. అది నాతో చెప్పాలి కానీ తనతో ఫోటో తీసుకుని నేను వేరే వాళ్ళతో కనుక్కున్నా, అదంతా ఏంది? అలా చెప్పినా నువ్వు ఏ రోజన్నీ పట్టించుకున్నావా? కాదు, నువ్వు ఏది బాగా సిగరెట్లతో కాల్చేవాడు అంటే అనుమానం ఎంత బాడీ మొత్తం ఎట్లా తూట్లు వేసి నా జీవితం అంతా నాశనం చేసినావురా నువ్వు. స్వప్న కూర్చోమ్మా ప్లీజ్. అమ్మా ప్లీజ్. మేము పిలిస్తే మమ్మల్ని నమ్ముకుని వచ్చాడు, నువ్వు ఇక్కడ కొడితే కొట్టించుకోవడానికి. కాళ్ళ మీద పడ్డాడు ఆ రోజు, కాళ్ళ మీద పడ్డాడు, కుక్కలాగా ఎంత పడ్డాడు. అమ్మ నువ్వు ఈ ఎపిసోడ్ ముందు మాట్లాడతావేంటమ్మా? ఈ ఎపిసోడ్ లో ఏం జరిగిందన్న మాట్లాడు. నువ్వు ఎవరితో అయితే దగ్గర అయ్యావో అది ఎందుకు అయిందన్న చెప్పు. ఒక్కటే ఆయన కోసమే చేసిన. ఓ ఎరువులో నడుచుకుంటూ వెళ్ళడం ఆయన కోసమా? జస్ట్ యాక్టింగ్ చేస్తాం మ్యామ్, అది రియల్ కాదు మేడం. తనని నమ్మించడానికి చేసిందే కానీ. కెమెరా పెట్టారేంటి నీకు? ఆఖరికి ఆ ఓయో రూమ్ లో బెడ్ మీద పడుకుంటున్నా కూడా అది కూడా యాక్టింగ్ అంటావు. అది కూడా అతని దగ్గర రప్పించుకోవటం అంటావు. ఇది ఎక్కడ గోలమ్మా? మాకు అర్థం కావట్లేదు. చేసావా తెలియక చేసావా? ఎదురు ఏడుస్తావేంటమ్మా? తెలిసి చేశాను, తెలియక చేశాను, కానీ ఆయన కోసమే చేశాను మ్యామ్. తను నాకు దూరం కావద్దని చేశాను తప్ప వేరే ఏ ఉద్దేశంతో చేయలేదు. భర్త మీద ప్రేమ ఇలా కూడా చూపిస్తారా తల్లి? భర్త దగ్గర కావాలని చెప్పేసి ఇంకోటితో ఓయో రూమ్కి వెళ్ళినా నేను ఏ రోజు ఏ తప్పు చేయలేదు. అమ్మ స్వప్న, నువ్వు ఏ తప్పు చేయలేదు, ఏ తప్పు చేయలేదు అని అన్నా కూడా నీ మనస్సాక్షికి తెలుసు, ఆ ఫోటోలో ఉన్నటువంటి ఆధారాలకు తెలుసు. మొదట నువ్వు ఏమని వాదించావు? కనిపించింది అంత నిజం కాదు సార్. అది బయటకు వెళ్తున్నా అంటే సంతోష్తో మాట్లాడమంటావా? నిన్ను ఒప్పించడం మా వల్ల కావట్లేదు, అంత ఎవిడెన్స్లు దొరుకుతున్నాయి. సంతోష్తో మాట్లాడమంటావా? మాట్లాడండి. నేను తప్పు చేస్తే భయపడలే మ్యామ్. ఫ్రెండ్ తో మాట్లాడదాం. ఇటు ఇవ్వ, నీ దగ్గర నెంబర్ ఉంటే ఇటు ఇవ్వు. ఆ సంతోష్తో మాట్లాడమంటుంది, ఇటు ఇవ్వు. ఆ ఫోన్ ఏదో మాట్లాడదాం. నెంబర్ వద్దా? ఒక్క నిమిషం ఆగు. ఏమొద్దు?
నువ్వే కదా ఇప్పుడు దాకా చించుకొని మాట్లాడావు. నీ ఫోన్ ఇమ్మంటే ఇవ్వలేదు, అబ్బాయితో మాట్లాడమన్నావు ఒక ఛాలెంజ్ చేసావు కదా. నువ్వు దూరంగా ఉండవు ఫస్ట్. ప్లీజ్ చెప్తాను. ఆ ఫోన్ ఇలా ఏం అందులో ఉన్న ఎవిడెన్స్ డిలీట్ చేసేస్తావు. చేస్తావో ఏంటో అతని దగ్గర ఉండని, నీదేదో సెటిల్మెంట్ అయ్యేదాకా. వద్దులేమ్మా నువ్వు కూర్చో. తప్పు ఒప్పుకుంటావా? కూర్చో ఫస్ట్. చెప్పు వామ్మో. ఏం జరిగింది? ఇంత పోరాడావుగా, 5-6 కూర్చోబెట్టి నువ్వు పోట్లాడుతున్నావు ఒక్కదానివే. ఇంకేమనంటే నేను ఉమెన్ అండి, ఆడపిల్ల చెప్పిన మాట నమ్మరా అండి అంటున్నావు. ఆడపిల్లలు ఏది చెప్తే అది నమ్మితేనే సమాజం ఇట్లా ఏడ్చింది ఈ రోజున. చెప్పమ్మా, ఎవరు ఆ సెకండ్ హీరో ఈ సినిమాలో? నా బాయ్ ఫ్రెండే సార్. ఓయ్, వీడి గర్ల్ ఫ్రెండా వీడోడు? ఇప్పుడు ఆ ఫోటోలు అవి నిజమేనా? యాక్చువల్లీ ఈ అబ్బాయి నన్ను దూరం పెట్టి కొట్టి తాగొచ్చి కొట్టడం, నన్ను అవాయిడ్ చేయడం వల్ల నేను అబ్బాయి నాకు ఫ్రెండ్, నేను ఆ అబ్బాయికి చెప్పుకోవడం, ఇలా ఇంట్లో ఇలా జరుగుతుంది, నన్ను ఇలా చేస్తున్నాడు, మనశ్శాంతి లేకుండా పోతుంది, ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఆ అబ్బాయితో చెప్పుకోవడం, షేర్ చేసుకోవడం జరిగేది సార్. అప్పుడప్పుడు బలహీన క్షణంలో బలమైన పని చేశారు. అతను కొడుతున్నాడు, అంతకుముందు బానే కదా ఉన్నావు. అంతకుముందు అలాంటిది ఏం లేదు మ్యామ్. అలా అబ్బాయితో చెప్పుకునేదాన్ని. ఓయో రూమ్కి వెళ్ళి వాదార్చుకున్నారా? దూరం పెట్టేసరికి డిప్రెషన్ లో అబ్బాయికి రోజు రోజుకి దగ్గర అవ్వాల్సి. ఎన్నిసార్లు అమ్మా? అందరూ ఇలా దగ్గర అయిపోవటం, తర్వాత డిప్రెషన్ మీద బ్లేమ్ వేసేయటం. మీకు ఫుల్ వర్క్ స్టార్ట్ అయినట్టుందండి. సమాజం అంతా సైకలాజికల్ ప్రాబ్లమ్ తో ఇదైపోతున్నారు. ఇదేం విటోరో? ఓదార్చాడా నిన్ను? బాగా ఓదార్చుకున్నారు ఒకరినొకరు. ఏం చేయమంటావు మరి ఇప్పుడు? చెప్పు. తప్పంతా తన వల్లే చేశాను. అబ్బా, నువ్వు ఈ డైలాగ్ మాత్రం ఆపేవా? తన వల్లే నా లైఫ్ స్పాయిల్ అయింది. ఆయన వల్లే తప్పు చేసిందంటే ఈవిడ. అబ్బాయితో ఇలా తప్పు చేయడానికి కారణం అబ్బాయే కారణం. అదే పదే పదే అదే అంటుంది. ఓకే, సూపర్ నాన్న, మేము మాట్లాడినాక మేము ఏం చేయాలని ఆలోచిద్దాం ఉండండి. సార్ ఏమంటారు సార్? మేడం, ఇక్కడ 2 థింగ్స్ మేడం. ఒకటి, వాస్తవానికి వీళ్ళు ప్రేమ బలమైందే, స్టార్టింగ్ ప్రేమ అనేటటువంటిది బలమైందే. కానీ ఆ ప్రేమకు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో, ఎక్కడి వరకు అయితే కనుక ఆ ప్రేమ పెళ్లిలోకి దారితీస్తుందో అక్కడ అర్థం కాస్త పెడర్థం అయింది. ఎందుకంటే కనుక నువ్వు నన్ను ప్రేమించినటువంటి నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోతే నేను చచ్చిపోతానని ఇతను అంటాం. అంటే ఆ అమ్మాయి ఎంతవరకు మెంటలీ ప్రిపేర్ అయ్యింది ఈ పెళ్లికి అనేటటువంటిది ఫస్ట్ అక్కడే క్వశ్చన్ మార్క్ పడింది. సరే, చచ్చిపోతాను, ఇంత ప్రేమించినట్టు 2 సంవత్సరాల పాటు ప్రేమించాడు, ఊరు వాడ అందరూ చూశారు, ఇప్పుడు ఏమో వీడు చచ్చిపోతే కనుక ఆ బ్లేమ్ నా మీద వస్తుందని ఇంకో ఆలోచన, లేదంటే చనిపోతే ఎందుకు ఈ బాధ అనేటటువంటి బాధతోనో ఆ అమ్మాయి ఒప్పుకోవటం జరిగింది. సో ఇక్కడ ప్రేమించటం వల్ల వీళ్ళిద్దరూ ఒకటయ్యారా, లేదంటే అతను చనిపోతాననేటటువంటి బ్లాక్మెయిల్ కథ వల్ల ఒకటయ్యారా అనేటటువంటి దాన్ని బట్టి తర్వాత జరిగినటువంటి సీక్వెన్స్ ఆధారపడింది. సో ఎప్పుడైతే కనుక ఇతను భయపెట్టడం వల్ల వీళ్ళిద్దరు పెళ్లి జరిగిందో ఆ తర్వాత ఆటోమేటిక్గా ఏంటంటే ఈ అమ్మాయి నిజంగా ఇష్టపూర్వకంగానే నా జీవితంలో ఎంటర్ అయిందా, లేదంటే కష్టంగా వచ్చిందా అనేటటువంటి ప్రశ్న ఇతను మైండ్లో రావటము. ఎంత కాదనుకున్నా కూడా ఇతను ఇంట్లో ఉంటున్నప్పుడు ఆ అమ్మాయి బయటకు వెళ్ళటము, వద్దు వెళ్ళొద్దు అన్నా కూడా ఆవిడని నిలవరించలేకపోవటము, ఆవిడ కొద్ది ఫ్రీడమ్ వర్క్ ఫ్రమ్ అవటం, ఎంతో కొంత అనుమానం అనేది వచ్చింది. దాంతోపాటు సాయికి కొద్ది తాగేటటువంటి అలవాటు, దాంతోపాటు ఏంటంటే కొద్దిగా ఈ అమ్మాయిని అనుమానించేటటువంటి అలవాటు, ఈ అమ్మాయికి పడినటువంటి ఆలోచన ఏంటంటే బహుశా స్వప్నకి ఇదేంటి నేను వద్దనుకున్నా కూడా వెంటపడినటువంటి వ్యక్తి ఈరోజు నన్ను హింసించి బాధ పెడుతున్నాడు, ఈ హింస పట్టడానికైనా నేను ఈ పెళ్లి పెద్దల్ని కష్టపడి ఒప్పించుకుని పెళ్లి చేసుకున్నాను అనేటటువంటి భావన తనకు కలిగింది. ఇతను ఏంటంటే కనుక ఈ అమ్మాయి బలవంతంగా వచ్చినటువంటి దారి చూసుకుని, అమ్మో ఈ అమ్మాయి రేపొద్దున ఉండకపోతే ఏమవుతుంది అనేటటువంటి భయంతో ఆ అమ్మాయిని ఓవర్ పొసెసివ్గా కట్టడి చేసేటటువంటి ప్రయత్నం చేసి ఆ ప్రయత్నంలో తాగటం వల్ల ఆ ఓవర్ పొసెసివ్నెస్ కాస్త అనుమానం కింద మారిపోయిందని మనం అనుకోవచ్చు. దీని ద్వారా స్వప్న ఇప్పుడు అంటే స్వప్న యొక్క అమాయకత్వమా, లేదంటే చంచలత్వం అయినటువంటి మనస్తత్వమా, లేదంటే తెలియనితనమా ఏంటో మరి నాకు తెలియదు. కానీ ఎన్ని ప్లేట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్వప్న దగ్గర నుంచి మనం కథ మొదలు పెట్టినప్పుడు మనందరికీ ఎలా అర్థమైందంటే, స్వప్న అరే ప్రేమించి మోసపోయినటువంటి ఒక ఆడపిల్ల, తల్లిదండ్రులను ఎదిరించి ఒప్పించి పెళ్లి చేసుకుని ఈరోజు నడిబజార్లో పడినటువంటి ఒక ఆడపిల్ల, ఈ విధంగా మాకు ఒక పిక్చర్ కల్పించిన నువ్వు ఈరోజు వాస్తవానికి అదే పాట కంటిన్యూస్గా ఇప్పటివరకు పాడుండేదానివేమో, ఏది ఫోటోలు దొరక్కపోతే. ఎందుకంటే కనుక ఫోటోలు దొరికిన తర్వాత కూడా నువ్వు అంత అడ్డంగా వాదించావు. అంటే ఏంటంటే అవి మార్ఫింగ్ చేసి పెట్టినటువంటి ఫోటోలు, అందులో నిజం లేదు. ఫోటోలు మా చేతిలోకి వచ్చిన తర్వాత కూడా మీరు ఒక ఆడపిల్ల యొక్క మాట వినరా, మీరు ఒక అబ్బాయి యొక్క బాధగా చెప్పేటటువంటి అబ్బాయి మాటే వింటారా, నా మొగుడు నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు, నా మొగుడు మళ్ళీ నాకు తీసుకురండి అని చెప్పి ఈ మాటలన్నీ ఏవైతే ఉన్నాయో అర్థం కానటువంటి వ్యవహారంలా ఉందమ్మా. అంటే ఇప్పటికీ కూడా ప్రేమిస్తున్నాను, నాకు సాయి అంటే విపరీతమైనటువంటి ప్రేమ, ఆఖరికి వేరే వ్యక్తితో దగ్గర అవ్వటానికి కారణం కూడా సాయి వల్లే,
సాయిని నేను అంత స్థాయిలో ప్రేమిస్తున్నాను కాబట్టి దూరంగా వెళ్ళిపోతున్నటువంటి సాయిని దగ్గరికి తెచ్చుకోవటం గురించి నేను ఆఖరికి వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకోవాల్సి వచ్చింది, ఆయనను లేదంటే ఫోటోలు. వదులుకోలేకనే సార్ నేను ఇదంతా చేసి. సరే సరే, అది అర్థమైందమ్మా నాకు. నేను చెప్పేది ఏంటంటే ఎన్ని ప్లేట్లు నువ్వు ఫిరాయించావు. ఒకటి ఏంటంటే మోసపోయినటువంటి అమ్మాయి పాత్ర పోషించావు, రెండోసారి ఏంటంటే మార్ఫింగ్ చేయబడ్డ ఫోటోలుగా రెండో పాత్ర పోషించావు, మూడోసారి ఏమన్నావు ఆ అబ్బాయి వెంట ఆ ఫోటోలు తీసుకున్నదంతా కూడా సాయిని నా దగ్గర తీసుకురావటం గురించి నేను వేరే స్నేహితుడిని అలా మార్ఫింగ్ ఒక ఫోటోలు తీయించుకున్నా ఉన్నావు. ఫైనల్గా ఎప్పుడైతే లాయర్ మేడం నేను సంతోష్కి ఫోన్ చేస్తాను అనేటప్పటికి నీ కాళ్ళు చేతులు చల్లబడి వణికి ఆ ఫోన్ వెనక్కి లాక్కుని అప్పుడు అసలైనటువంటి నిజం కక్కావు. అంటే ఏంటి ఆ నిజం అంటే కనుక ఫైనల్గా అదే నిజం అన్నట్టుగా మేము భావిస్తూ ఈ తీర్పు ఇస్తున్నాం. మళ్ళీ దీని వెనకతలు ఇంకో ట్విస్ట్ ఉంటే కనుక మేము ఏం చేయలేం. ఏమన్నాం అంటే ఫైనల్గా ఏమండి ఇతను ఏమొచ్చి నన్ను ఆ విధంగా అనుమానం పెట్టి హింస పెట్టేటప్పటికి నేను ఓదార్పు గురించి వేరే వ్యక్తి దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆ వ్యక్తి దగ్గర నా ఓదార్పే కాకుండా ఇంకో విధంగా మేము ఇద్దరం కనెక్ట్ అయిపోయాను అనేటటువంటి మాట నువ్వు చెప్పావు. ఇవన్నీ ఎలా ఉన్నాయి అంటే అమ్మా ఎక్కడో చోట నీకే ఒక ఆలోచన, ఒక ప్లానింగు, ఒక ఇది లేనట్టు నాకు అనిపిస్తుంది. ఇప్పటికీ కూడా ఒక మాట అయితే నేను నమ్ముతా, ఎందుకంటే అంతా తిరిగి నువ్వు ఈరోజు ఇక్కడికి వచ్చావు అంటే కనుక సంతోష్ అనేటటువంటి పాత్ర ఎందుకు వచ్చిందో ఎందుకు పోయిందో అనేది నాకు తెలియదు. కానీ నిన్ను ఒక భయంకరమైనటువంటి క్యారెక్టర్లెస్ అమ్మాయిలాగా నేను ఆలోచించాలి అని అనుకోవట్లేదు, ఆ విధంగా చిత్రీకరించాలని చూపెట్టాలని కూడా నేను అనుకోవట్లేదు. మొత్తం ఈ బలవంతంగా ప్రేమించబట్టము, తర్వాత బలవంతంగా పెళ్లి చేసుకోవటం, పెద్దలతో యుద్ధం చేయటం, తీరా యుద్ధం చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత సాయి వల్ల హింస పట్టము, ఫైనల్గా ఏంటంటే నువ్వు ఇందాక అన్నట్టుగా ఒక తెలియనటువంటి ఆత్మన్యూన్యతా భావం లేదంటే ఒక డిప్రెషన్లోకి వెళ్ళి ఎటు అడుగయ్యాలో అర్థం కాక సంతోషం అనేటటువంటి ఉచ్చులో చిక్కుని ఈ అంశం అంతా జరిగినట్టుగా నేను భావిస్తున్నాను. సో అయినా కానీ నువ్వు ఇప్పుడు ఆ సంతోష్ అనే క్యారెక్టర్ తీసేసావమ్మా, వెళ్ళిపోయాడు, గుడ్ బై. వెళ్ళిపోయాడు సార్. అమ్మయ్య బతికించావు. ఫైనల్గా నువ్వేమంటావు అంటే కనుక సార్ సంతోష్ వచ్చినా సంతోష్ రాకపోయినా అది తెలిసి తెలియని తనంతో ఒక డిప్రెషన్లో చేసినటువంటి పని ఈరోజు నాకంటూ ఎవరన్నా ఉన్నాడు అంటే కనుక అది సాయే అని చెప్పి ఇక్కడ కూర్చుంటున్నావు కాబట్టి నీ ప్రేమ స్వచ్ఛమైనటువంటి ప్రేమే, నీ పెళ్ళి నిజమైనటువంటి పెళ్ళే కాబట్టి ఇప్పటికీ కూడా సాయి ఒప్పుకుంటే కనుక నీ జీవితం నిలబడినట్టు, సాయి కాదంటే కనుక నీ జీవితం ఆగమ్య గోచరం అయినట్టు. ఫైనల్గా బాల్ అనేది సాయి కోర్టులో ఉందన్నది ఇప్పుడు రియలైజ్ అవటం అనేది మంచి మాట అమ్మ. ఆ రోజు నా కోసం చేస్తా అని అన్న సాయి వద్దనుకుంటున్నా, ఈరోజు నన్ను వద్దనుకున్నా ఆయన కోసం చావాలి, సత్యదాకా ఆయనతోనే బతకాలి అనుకుంటున్నా సార్ నేను. సరేలే ఇప్పుడు ఉండు, ఇప్పుడు అతను నిర్ణయం అతను చెప్పలేదు కదా, మనం మాట్లాడితే కనుక ఏమన్నా. ఇంకా పెద్దల పాత్ర ఇక్కడ ఏంటంటే ఇక్కడ శూన్యం మేడం. ఇక్కడ పెద్దల పాత్ర ఏముంది, ఆ పెద్ద ఆయన వాళ్ళిద్దరు ఏంటంటే బలవంతంగా వచ్చి ఎలాగైతే ఒకరినొకరు థ్రెట్ చేసుకున్నారో అదేవిధంగా తల్లిదండ్రులు థ్రెట్ ఇచ్చేటప్పటికి వాళ్ళు ముందుకు వచ్చి ఇలా పెళ్లి చేశారు. కానీ దురదృష్టం ఏంటంటే ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి పిల్లలు వాళ్ళ జీవితాలు వాళ్ళని చూసుకుంటారని సర్వసహజంగా తల్లిదండ్రులు అనుకుంటారు. కానీ అక్కడే అందరూ పప్పులో కాలేస్తారు. వీళ్ళు ప్రేమ అనేటటువంటిది బలంగా లేకపోతే కనుక ఏమవుతుందంటే కనుక ఇలాగే రోడ్డుని ఎక్కి పంచాయతీ పడుతుంది అనమాట. సో కాబట్టి ఏంటంటే తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో పిల్లలు ప్రేమించుకుని ముందుకు వచ్చినప్పుడు వాళ్ళు పెళ్లి చేయాలి అనేటటువంటి ఆలోచన మీకు ఉంటే కనుక బ్యాక్గ్రౌండ్ ఎంక్వైరీ అనేటటువంటిది ఏదైతే ఎంక్వైరీ మీరు నిజంగా చేయాలి అని అనుకుంటున్నారో ఆ ఎంక్వైరీ ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే వచ్చినటువంటి అబ్బాయి కానీ అమ్మాయి కానీ వాళ్ళ కుటుంబంలో కానీ వాళ్ళ వ్యక్తిత్వాలలో కానీ ఏమన్నా లోపాలు అనేటటువంటిది వాళ్ళు ప్రేమ అనేటటువంటి మత్తులో వాళ్ళకి కనిపించవు. కానీ ఒక తల్లిదండ్రులుగా ఒక అనుభవం ఉన్నటువంటి పెద్దలుగా ఆ చరిత్ర అనేటటువంటిది తవ్వి తీసి ఒకప్పుడు అందులో ఏమన్నా లోపాలు ఉంటే కనుక దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఉంటే కనుక అది ప్రేమించుకున్నటువంటి వ్యక్తులకి చూపెట్టవలసినటువంటి అవసరం తల్లిదండ్రులకు ఉంది అని చెప్పి మీ ద్వారా చూసేటటువంటి చాలామందికి ప్రేక్షకులకి చెప్పాలనుకుంటున్నాను. సాయి విషయానికి వస్తే సాయి ఇక్కడ సింపుల్ లాజిక్ సాయి, నువ్వు అనుకున్నటువంటి మాట ఫైనల్గా ఈ యుద్ధంలో నువ్వే గెలిచావు. ఎందుకంటే సంతోష్ అనేటటువంటి వ్యక్తి ఆ అమ్మాయి జీవితంలో ఉన్నాడు అనేటటువంటి అంశం నీ మనసులో పెట్టుకుని దానికి ముందు నువ్వు ఆ అమ్మాయిని హింస పెట్టావు, టార్చర్ పెట్టావు, రకరకాల మీ ఇద్దరి మధ్యన గొడవలు జరిగినాయి. మీ ఇద్దరి మధ్యన జరిగినటువంటి గొడవలు బహుశా మీ తల్లిదండ్రుల వరకు తీసుకెళ్ళి ఉంటే కనుక ఒరే బాబు నీకు అనవసరమైనటువంటి అనుమానం ఉంది, అమ్మ నీకు అనవసరమైనటువంటి స్వేచ్ఛని అడ్వాంటేజ్గా తీసుకుంటున్నావు, నువ్వు ఇంతే నీ ఈ గిరిలో నువ్వు ఉండాలమ్మా బాబు, నీ ప్రవర్తన ఇలా ఉండాలి, నీ తాగుడు ఆపాలి అని చెప్పి పెద్దలే మీ ఇద్దరి యొక్క ఇష్యూని సెట్ చేసి ఉండేవారు. కానీ అలా కాకుండా ఏమైందంటే కనుక నువ్వు నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళావు. తాగటం, నీ మీద ఉండేటటువంటి నీ యొక్క కంట్రోల్ పోగొట్టుకోవటం, ఆ అమ్మాయిని బాధ పెట్టడం, హింస పెట్టడం, ఫైనల్గా ఆ అమ్మాయిని నేను తప్పుడు ప్రేమలోకి దిగానేమో, బలవంతంగా పెళ్లి చేసుకున్నానేమో అని చెప్పి పశ్చాత్తాపం అంటే తను చేసినటువంటిది తప్పుగా భావిస్తూ ఆమె గిల్ట్ ఫీల్ అయ్యేటటువంటి విధంగా నువ్వు చేసావు. అంటే వాస్తవానికి నీకు కూడా అమ్మాయి అంటే ప్రేమ ఉంది, ఆ అమ్మాయి కూడా నువ్వంటే ప్రేమ ఉంది. కానీ మీ ప్రవర్తనల వల్ల ఏంటంటే మానసికంగా మీరిద్దరూ దూరం అయ్యారు, నువ్వు ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయావు, ఆ అమ్మాయి వేరే అబ్బాయితో కనెక్ట్ అయిపోయింది. ఇది జరిగినటువంటి అంశం. కానీ ఇప్పటికీ కూడా
అటు తిరిగి ఇటు తిరిగి ఫైనల్గా నువ్వు ఒక పంచాయతీ పెట్టలేదు. మీ అమ్మ 1,00,000 పద్ధతుల్లో నిన్ను ఒరే ఏమైందిరా మీరు ఎందుకు ఇద్దరు కొట్టుకుంటున్నారా అని అన్నా కూడా ఎక్కడ ఈ ఫోటోలు చూపెట్టాలి అనేటటువంటి భయంతో నువ్వు ఆ ఫోటోలు కూడా చూపెట్టకుండా ఆ బాధని నీ మనసులోనే పెట్టుకుని ఎదురుబెదురు నిలబడితే కనుక 100 ప్రశ్నలతో అడుగుతారు. ఫైనల్గా ఈ ఆధారాలు చూపెడితే కనుక నా భార్య పరువే పోతుంది అనేటటువంటి ఆలోచన, పోలీస్ స్టేషన్లో కేసు పెడితే కనుక మళ్ళీ నా భార్య పరువే పోతుంది అనేటటువంటి భయంతో నువ్వు కాపాడుకున్నావు అంటే కనుక ఇప్పటికీ కూడా నీకు స్వప్న అంటే అంత ప్రేమ ఉందన్నది మనకు అర్థమవుతుంది. సో ఏంటంటే ఈ అమ్మాయి యొక్క చరిత్ర, ఈ అమ్మాయి యొక్క క్యారెక్టర్ ఎక్కడ బహిర్గతం అవుతే కనుక నేను ప్రేమించినటువంటి అమ్మాయి క్యారెక్టర్ పబ్లిక్గా టార్నిష్డ్ అయిపోద్ది అనేటటువంటి భయంతోనే నువ్వు ఇక్కడి నుంచి పారిపోయావు. కానీ ప్రేమ లేక కాదు, ఇంకో అమ్మాయి నీ జీవితంలో ఉంది అని కాదు, లేదంటే ఇక్కడి నుంచి తప్పించుకుని పారిపోదాం అనేటటువంటి ఉద్దేశం కాదు. ఇది నాకు చాలా నచ్చినటువంటి అంశం. చూపెట్టలేదు మేడం, మీకే ఫస్ట్ చూపెట్టాను సార్ అని అంటున్నాం. ఇప్పటికీ కూడా నీ ఫోటోలు ఎక్కడికి పోలేదు, అవి నీ జోబులోనే ఉన్నాయి. ఆ అమ్మాయి ఫోన్లో ఉంటే కనుక ఆ అమ్మాయి డిలీట్ చేయాలి. వాడెవడో చరిత్రలో ఉంటే కనుక సంతోష్ గాడు దానికి ప్రధానంగా వాడి ఫోన్ నుంచి కూడా డిలీట్ చేయవలసినటువంటి అవసరం ఉంది. ఆ డేటా అంతా డిలీట్ చేయడం అనేది ఇక్కడ చాలా ప్రధానమైనటువంటి అంశం. ఎందుకంటే నీ భార్య యొక్క క్యారెక్టర్, మీరిద్దరు కలిసి ఉంటారో విడిపోతారో అనేది వేరే విషయం. అది నువ్వు ఇంతగా కాపాడుకునేటటువంటి ప్రయత్నం చేసినప్పుడు ఆ ఫోటోలు నీ ఫోన్లో ఉండటం అనేది ఒక ఎత్తు, సంతోష్ గాడి ఫోన్లో ఉండటం అనేది ఇంకో ఎత్తు. వాడు పబ్లిక్ చేస్తే కనుక అంత కొంప కొల్లేరైనట్టే. సో కాబట్టి నాకేమనిపిస్తుందంటే సాయి, ఇది చాలా జీర్ణించుకోవడానికి చాలా కష్టమైనటువంటి సబ్జెక్ట్ అయినా కూడా పెద్ద మనసు చేసుకుని నీకు ఇంత ప్రేమ ఉంది కాబట్టి నువ్వు పెట్టినటువంటి ఓవర్ పసెస్, నువ్వు పెట్టినటువంటి అనుమానం, నీ తాగుడు వల్ల నువ్వు పెట్టినటువంటి హింస వల్లే ఆ అమ్మాయి తన ఓదార్పు వేరే చోట చూసుకుని వేరే వ్యక్తితో కనెక్ట్ అవుతున్నట్టుగా నువ్వు భావించి అదేదో తెలియనితనంతో చేసినటువంటి తప్పుగా ఆ అమ్మాయిని క్షమించి మళ్ళీ నీ జీవితంలో తీసుకోవాలి అనేటటువంటిది నా అభిప్రాయం. దానికి చాలా పెద్ద మనసు కావాలి. కానీ ఒక్కసారి ఆలోచించుకో, ఈ లోపల లాయర్ మేడం మాట్లాడతారు. థ్యాంక్ యూ సార్. మేడం యాక్చువల్గా వీళ్ళ ఫ్యామిలీస్ మనం ఇక్కడ కూర్చున్నప్పుడు కూడా అబ్జర్వ్ చేస్తే ఒక రకంగా 2 కుటుంబాలు మంచిగానే కనిపిస్తున్నాయి. వాళ్ళు మాట్లాడే విధానం కానీ, వాళ్ళ పెంపకాలు కానీ. ఎందుకంటే వీళ్ళిద్దరిలో కూడా నాకు పెద్ద అంత నెగటివిటీ అనేది అంత పెద్దగా కనిపించట్లా. ఏం జరిగింది ఇక్కడ అంటే మల్టిప్లికేషన్ మాట్లాడుకోవాలి. ఒక చిన్న తప్పు, దాని మీదకి ఇంకొకటి, దాని మీదకి ఇంకొకటి, దాని మీదకి ఇంకొకటి, ఒక జీవితం సర్వనాశనం అయ్యి ఏదైతే ఒక అమ్మాయికి క్యారెక్టర్ ఇంపార్టెంట్ అంటామో ఒక అబ్బాయికి కూడా క్యారెక్టర్ ఇంపార్టెంటే. కానీ నరాల్లో అబ్బాయిలు తిరిగినా పర్లేదు, అంతకైతే వేరే వాళ్ళని సెకండ్ సెటప్లు పెట్టుకుని ఇల్లు పెట్టుకున్నా పర్వాలేదు, యాక్సెప్ట్ చేసేసి నా భర్త నా దగ్గర ఉంటే చాలు, నా పిల్లలు నా దగ్గర ఉంటే చాలు, భర్తతో కలిసి సొసైటీలో ఉంటే చాలు అనే అంత కల్చరు మన నరాల్లో వెళ్ళిపోయింది. సో ఇప్పుడు వీళ్ళ కేసు గురించే మనం మాట్లాడితే అమ్మాయి మన దగ్గర ఇంతసేపు స్టార్టింగ్ నుంచి మాట్లాడిన విధానం ఒకటి, తనేమనుకుందంటే ఈ విషయాలు ఏమీ ఎవరికీ తెలియదు. తను ఇందాక మాట్లాడుతున్న వర్షన్ అంతా రాంగే అని తనకు తెలుస్తుంది. అదేదో తను స్టార్టింగ్ నుంచి హానెస్టీగా ఉండుంటే సార్ తీసుకున్న స్టాండ్ మనం గట్టిగా తీసుకోవడానికి ఒక అవకాశం ఉండేది. ఏంటి అవి, ఆవిడ చేసిన మిస్టేక్స్ ఏంటి? అతను ఇంట్లోనే ఉండడం, పెళ్ళికి ముందు వీళ్ళిద్దరు కూడా లవ్ చేసుకున్న విధానం ఎంత పర్ఫెక్ట్గా ఉందంటే అది పర్ఫెక్ట్గా మాట్లాడుతున్నారు. ఒకరికొకరు పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతాం అనుకునే అంత విధానం పర్ఫెక్ట్గా మాట్లాడుకున్నారు. తర్వాత ఒక 1 year హ్యాపీగానే ఉన్నారు. ఇక కంటిన్యూషన్ లవ్ అంటేనే అది. ఎప్పుడైతే ఆ మోజు అవన్నీ తీరిపోతాయో తర్వాత ఉండేది ఒక రకమైన బాండింగ్. ఆ బాండింగ్ పర్ఫెక్ట్గా వచ్చి ఉంటే జీవితకాలం కూడా ఎండింగ్ వరకు విడిపోరు భార్యాభర్తలు అనేవాళ్ళు. ఇవి ఆ మోజులు తీరిపోయినాక బాండింగ్స్ కాకుండా ఒకరికొకరికి అనుమానాలు, ఒకరి మీద ఒకరికి పెత్తనాలు, ఒకరి మీద ఒకరు వీళ్ళు ఈ పని చేయాలి వాళ్ళ పని చేయాలనే ఒక రకమైన హక్కులు ఇవి మాట్లాడుకోవడం వల్ల బాండింగ్ పోతుంది. మ్యారిటల్ రిలేషనే విచ్ఛిన్నం అయిపోతున్న సందర్భాలు ఎక్కువ నడుస్తున్నాయి. నెక్స్ట్ ఎప్పుడు కూడా లాలో ఫస్ట్ ఉండే వర్డ్ అండి, మనసులో ఉండే మాట దయ్యానికి కూడా తెలియదు అని. అంటే తెలిస్తే ఎంత దరిద్రంగా ఉంటుందంటే ఏ రిలేషన్స్ ఎక్కడా కూడా కామ్గా ఉండవు. ఏ రిలేషన్లో అన్నా కానీ, ఏ సీన్లో అన్నా కానీ, క్రైములు పెరగడానికి కానీ దేనికన్నా ఒక వ్యక్తిని అబ్బాయి వాళ్ళ అబ్బాయిని చంపేయాలి, ఆ అమ్మాయిని చంపేయాలి అనుకోవడం వేరు, అనుకునేదానికి ప్రిపరేషను, అటెంప్టు, కంప్లీషన్ ఇవన్నీ ఉంటాయి. అంటే ఇంటెన్షనల్గా ఉండే మాటకి పనిష్మెంట్ లేదు. అదే బయటకు వస్తే క్రైమ్ కింద లెక్క. ఇక్కడ ఆ ఎవిడెన్స్లు ఏవైతే ఉన్నాయో తెలియకపోతే ఎంతో బాగుండేది. ఈ అమ్మాయి ప్రేమ 100% కనిపిస్తుంది, అతని ప్రేమ 100% కనిపిస్తుంది. ఇక్కడ వీళ్ళు చేసిన పని ఏంటి అంటే ఒక ఎవిడెన్స్ని, ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసి ఎవిడెన్స్తో సహా ప్రాపర్గా దాచి పెట్టుకోవడం. ఒక టెలిఫోన్ అనేది వీళ్ళ జీవితాన్ని సర్వనాశనం చేసిందని నేనంట. తప్పు బ్రెయిన్లో ఉన్నా, శరీరంలో ఉన్నా, ఎక్కడున్నా తప్పు తప్పే. ఇక్కడ శరీరంలో ఉన్న తప్పు ఏదైతుందో అమ్మాయి బ్రెయిన్లో లేదండి. మనం ఎంతసేపు మాట్లాడిన విధానంలో మనకు అర్థమవుతుంది. సిచ్యుయేషన్స్ వల్ల, పైగా
ఎవడు కూడా సగం మందిని మనం చూస్తాం కేసుల్లో కానీ ఎక్కడైనా సొంత భార్యకి పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వని వ్యక్తులు, సొంత భార్య ఎన్ని పనులు చేసినా అప్రిషియేట్ చేయలేని వ్యక్తులు, పక్కింటి భార్య ఏం చేసినా కానీ చాలా గొప్పగా ఆవిడ ఒక అద్భుతమైన స్త్రీ, అన్నిట్లోని పర్ఫెక్ట్గా ఉంటుంది, వంటలు బాగా చేస్తుంది, పర్ఫెక్ట్గా ఉంటారు, వాళ్ళిద్దరు అన్యోన్యమైన దంపతులు అన్నట్టు కనిపిస్తుంది. మా ఆవిడ కూడా అలా ఉంటే బాగుండని ఏడుస్తారు కానీ వీళ్ళ ఆవిడ అంతకంటే గొప్పదని రికగ్నైజ్ చేయరు. ఇలాంటి సందర్భాల్లో ఆ ఎవిడెన్స్లు ఏవైతే ఉన్నాయో జీవితాలు సర్వనాశనం చేస్తే కొన్ని కనిపెట్టకుండానే ఉండాలి. కాపురం కావాలి అంటే కనిపెట్టకుండా ఉండాలి. ఎందుకు కనిపెట్టుకున్నారు? వద్దు అని వదిలించుకోవడానికి కనిపెట్టుకున్నట్టు. పోనీ అతను వదిలేసే వ్యక్తి ఆ అమ్మాయిని కొట్టాడు తిట్టాడు ఎక్కడ అంటే అనుమానం రేజ్ అయిన తర్వాత. ఎప్పుడైతే అతను కొట్టడం తిట్టడం కాల్చడం అనేది స్టార్ట్ అయిందో ఆ అమ్మాయి వదిలేయాలంటే 1 నిమిషం పని. అమ్మాయి వదల్లా. ఎవరండి ఈ రోజుల్లో సిగరెట్లు కాలుస్తుంటేనో అంత హింసిస్తుంటే ఉండేది? వెళ్ళి ఇమీడియట్గా వాళ్ళ నాన్న వాళ్ళకి చెప్పి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తుంది. కానీ వీళ్ళిద్దరూ తీసుకున్న ఒక డెసిషన్ ఏంటంటే మేము చేసింది లవ్ మ్యారేజ్ కాబట్టి మేము ఫెయిల్ అయ్యామని తల్లిదండ్రులకి తెలిస్తే ఇక లవ్ మీదే రెస్పెక్ట్ ఉండదు, మేము చేసుకున్న మ్యారేజ్కి వాల్యూ ఉండదంటూ ఇద్దరు పెద్ద మెచ్యూర్డ్గా ఆలోచించారు. ఇది సెకండ్ తప్పు. చాలామంది ఈ రోజున జనరేషన్లో మనకి అపార్ట్మెంట్ కల్చర్ వచ్చినప్పుడు అనేవాళ్ళండి ఒకళ్ళ ఇంట్లో ఒక ఫ్లాట్లో ఏం జరుగుతుందో ఒకళ్ళు పట్టించుకోవట్లేదని. అదే మనం పూర్వకాలంకి వెళ్తే అడుగుల మీద అక్కడ కూర్చొని ఎవరింట్లో ఏం జరుగుతున్నా పక్క ఇంటికి చుట్టుపక్కల వాళ్ళకి అందరికీ తెలుస్తుంది. వాళ్ళ ఇంట్లో వండే వంట దగ్గర నుంచి వాళ్ళ ఇంట్లో తుమ్మినా దగ్గిన. ఎందుకంటే అదే ఒక సోషల్ మీడియా కింద లెక్క. ఈ రోజున సగం మంది అట్లా షేర్ చేసుకోకపోవడం వల్ల ఏ కేసులోనూ ప్రాపర్ ఎవిడెన్స్ దొరకట్లేదు. ఇలా ఫోనుల మీద డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి. ఈ షేరింగ్ లేకపోవడం వల్ల ఓదార్పు దొరకట్లేదు, ఒక ప్రాబ్లంకి సొల్యూషన్ దొరకట్ల. నిజంగా ఈరోజు ఈ స్టేజ్ ఉంది కాబట్టి ఇక్కడేదో మనం చెప్తున్నాం కానీ ఎంతమంది ఇళ్ళకి వెళ్ళి చెప్తాం, ఎంతమంది మనుషులకి చెప్తాం? అదే వీళ్ళ మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ని చుట్టాల దగ్గర, అమ్మా నాన్న దగ్గర, పేరెంట్స్ దగ్గర, ఫ్రెండ్స్ దగ్గర షేర్ చేసుకున్న ప్రాబ్లం అక్కడితోటే సాల్వ్ అయ్యేది. అరే మీ ఆవిడ అట్లాంటిది కాదురా భలేవాడని, నువ్వు కొట్టకూడదురా, నువ్వు సిగరెట్ కాల్చి అట్లా ఇది చేయకూడదురా అని అతనికి చెప్పడము. ఆ ఫస్ట్ స్టేజ్లోనే కంప్లీట్ అయిపోయి ఉంటే ఈ రోజున ఇంత దరిద్రం వచ్చి ఈ రోజున మాకు ఒక మంచి జంట విడిపోవాల్సిన నెసెసిటీ అయితే వచ్చేది కాదు. ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ షేర్ చేసుకోవాలండి. అవి ఎప్పుడు కొన్ని చెప్పకూడని విషయాలు ఉంటాయి, అవి చుట్టుపక్కల వాళ్ళకి చెప్పకుండా ఉంటే చాలు. కానీ మెయిన్ విషయాలు ఎవిడెన్స్ కింద యూజ్ అవుతాయి, పరువు పోతుంది అని ఎవిడెన్స్లే లేకుండా లీగల్గా డ్యామేజ్ అవుతున్న కేసులు చాలా ఉన్నాయి. అలా షేర్ చేసుకోవడం వల్ల మీ బాండింగ్స్ పెరుగుతాయి, ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ దొరుకుతాయి. ప్రతి చోటకి సైకాలజిస్టుల దగ్గరకో పెద్ద మనుషుల దగ్గరకో అడ్వకేట్ల దగ్గరకో వెళ్ళాం. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, మన ఇంటి పెద్దలే సగం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలరు. అవి దాటిన తర్వాత మా అలాంటి వాళ్ళ అవసరాలు వస్తాయి. ఇప్పుడు ఆ సీనే ఎక్కడా లేకుండా పోయింది. ఇక మీ విషయానికి వస్తే టెక్నాలజీని ఎప్పుడు కూడా మంచిగా వాడుకోవాలి కానీ ఇట్లా సిఐడి ఇన్వెస్టిగేషన్లకు వాడుకొని నిజంగా ఈ విషయం తెలియకపోతే నిన్ను ఒప్పించడం 1 నిమిషం పని. ఎదురు నిన్నే తిట్టాల్సిన సిచ్యువేషన్. ఏనానా ఏంటి కొట్టడం కాల్చడం, ఏ పిల్లన్నా అలాగే ఉంటుంది కదా, నీతో మాట్లాడడం మానేసింది, దూరంగా వెళ్ళిందని. ఈ రోజు నీ దగ్గర ఎవిడెన్స్ దొరకడం వల్ల ఇప్పుడు ఆ పిల్ల క్యారెక్టర్ అసాసినేషన్ జరిగింది. ఎప్పుడు కూడా నేను పతివ్రత అని ప్రూవ్ చేసుకోవడానికి ఎవరన్నా ట్రై చేస్తారు, అలాగే ఆవిడ మ్యాక్సిమం ట్రై చేసింది. మాట్లాడిన విధానంలో కాపురం నాశనం అవ్వకూడదు, తప్పు చేసేసాను కాబట్టి ఇతను నన్ను వదిలేస్తాడు, ఈడు కాకపోతే ఇంకొకడు అనే క్యారెక్టర్ కనిపించలే. ఆ అమ్మాయి 10 మందితో తిరిగేలాగా ఏమీ లేదు. ఎవడో ఓదార్చేవాడు ఉంటాడు, పక్కింటోడో ఫ్రెండో ఎవడో ఒకడు ఆడింట్లో వాళ్ళ లవర్ని ఓదార్చుకోడు, వాళ్ళ భార్యను ఓదార్చుకోడు, కానీ పక్కింటి వాళ్ళకి ఓదారుస్తారు. ఈవిడ ఆల్రెడీ ఆ ఫ్రెండ్కి షేర్ చేసుకుంది. వాడు ఎప్పుడో దొరికిద్దా ఛాన్స్ అని చూశాడు. ఓదార్పు యాత్రలో ఒకసారి ఏదో జరిగింది. ఇలాంటి అమ్మాయిని ఎక్స్క్యూజ్ చేస్తావా లేదా? లేదు ఎక్స్క్యూజ్ చెయ్యని నేను నిన్ను అనలేను, ఎందుకంటే ఇది నీ పర్సనల్ విషయం. బయట సొసైటీ ఎట్లా ఉంది, మనం లీగాలిటీ మాట్లాడుకుంటే ఈ అమ్మాయి చేత, అమ్మాయి మమ్మల్ని నమ్ముకొని వచ్చినా కూడా నీకే న్యాయం చేస్తావునా, ఈ అమ్మాయి చేత ఎటువంటి కేసులు వేయించం, కావాలంటే మ్యూచువల్ డైవర్స్ కూడా ఇప్పిస్తాం. నువ్వు భయపడి 7 months నుంచి పారిపోయావు చూడు, పారిపోవాల్సిన అవసరం లేదు. నువ్వు ఆ ఎవిడెన్స్లు పెడతావా పెట్టవా అంటే నువ్వే ఓపెన్గా చెప్తున్నావు, మేడం ఈ ఎవిడెన్స్లు నేను ఎక్కడా వాడను, నా నిజాయితీ ప్రూవ్ చేసుకోవడానికి నేను చూపించానండి అని. మా పర్సనల్ రిక్వెస్ట్, మీ ఇద్దరు కూడా వాటిని డిలీట్ చేయండి. ఇక ఒకవేళ ఈ అమ్మాయిని వదిలేసావు, మ్యూచువల్ డైవర్సే ఇప్పించాం, ఏంటి నెక్స్ట్? ఖచ్చితంగా నీకు ఇంకొక అమ్మాయిని పెళ్లి చేయాలి. డైవర్సీలో లేకపోతే ఎవరో దొరుకుతారు. ఆవిడ సెకండ్ హ్యాండే కదా, అవసరమా? నువ్వు ప్రేమించి నువ్వు ఇది చేసిన అమ్మాయిని నువ్వు ఎక్స్క్యూజ్ చేసి ఉత్తముడు అవుతావా, లేదా ఎవరో సెకండ్ హ్యాండిల్ చేసుకుంటావా అనేది నీ పర్సనల్ విషయం నాన్న. ఇక్కడ ఈ స్టేజ్ ఆ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చినా కూడా నీ ఒపీనియన్ మీదే జడ్జిమెంట్ అనేది ఉంటుంది. మీరేమంటారో చెప్పండి. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, నీకు ఎటువంటి అన్యాయం జరగనివ్వము. నువ్వు ప్రేమించిన అమ్మాయి నీ హెల్ప్ కోసం వెయిట్ చేస్తుంది. ఇక్కడ నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి, నీ ప్రాణమైన అమ్మాయి నీ హెల్ప్ కోసం వెయిట్ చేస్తుంది. జీవితకాలంలో అమ్మాయి ఇంకో తప్పు చేయకుండా రాయించే బాధ్యతలు మావి. తను ఒప్పుకుంది కాబట్టి నేను కూడా క్షమిస్తాను మేడం. తప్పు తెలుసుకుని తనే బయటపడింది కాబట్టి నాకేం పెద్ద ప్రాబ్లం లేదు. ఇంతకుముందు ఎలా అయితే చూసుకుని ఇప్పుడు అలానే చూసుకుంటా. కాలుస్తావా? ఇంతకుముందు ఎలాగంటే కాల్చావు,
సిగరెట్లతో. సంతోష్ అనేటటువంటి అబ్బాయి ఎవరినైతే కనుక ఆ అమ్మాయి ఇంతకుముందు సంబంధం పెట్టుకుందని నువ్వు భావిస్తున్నావో ఆ అబ్బాయి తన జీవితం నుంచి డిలీట్ అయిపోయాడు అనేది నమ్ముతావా? నమ్ముతున్నాను సార్. ఇప్పుడు ఎందుకు? ఆ అమ్మాయి చెప్పిందనా? అమ్మాయి ఇప్పుడు మొత్తం అంతా ప్రాబ్లమ్ సాల్వ్. నీకు ఆ బిహేవియర్లో చేంజ్ కనిపిస్తుంది, ఇక్కడ దాకా వచ్చింది. ఏమ్మా నీ తరపున మేము అడిగి మాట్లాడాం, మరి మా నమ్మకాన్ని నిలబెడతావా ఒమ్ము చేస్తావా? నాకు ఆయన కావాలి మేడం. ఆయన కోసం నేను ఎవరిని పట్టించుకోను, నాకెవ్వరు వద్దు. సంతోషం అని అప్పుడే వెళ్ళిపోయాడు. నేను ఆయనతోనే ఉంటాను, సాయితోనే. ఓకే, వెరీ గుడ్. ఆయనతో బతకడం కావాలి నాకు. వెరీ గుడ్. సరే ఆయనకు ప్రామిస్ చేయి, ఇంకెప్పుడు ఇట్లాంటి తప్పులు చేయను. చేస్తాను. వెళ్ళమ్మా, లెగిసి చెప్పమ్మా, క్షమించమని కూడా అడగాలి నువ్వు. ప్లీజ్. ఓకే, నువ్వు అన్నీ చెప్పాలి. మీ ఇద్దరు లవ్ చేసుకున్నప్పుడు ఏం మాట్లాడుకున్నారో చెప్పండి. ఇంకొకసారి ఇట్లాంటి తప్పు చేయను. నేను నీ మీద అనుమానం పడిన హింస పెట్టిన నువ్వు ప్రామిస్ చేయి, తప్పు చేయనని చెప్పి. మీరు ఫస్ట్ లవ్ చేసుకున్నప్పుడు ఎంత అన్యోన్యంగా ఉన్నారో అలాగే ఉంటామని చెప్పుకోండి. నేను ఇంకెప్పుడు ఏ రోజు ఎలాంటి తప్పు చేయను, నీకు ప్రామిస్ చేస్తున్నా. సరే, నేను ఇక్కడ ఇంకెప్పుడు నిన్ను అనుమానించాను. ఇక హ్యాపీగా చూసుకుంటా. తాగను, తాగను, కాల్చను, కాల్చను, ఓకేనా, కొట్టను. నాన్న మీ ఇద్దరికి మేము బాండ్ పేపర్ కూడా రాస్తాము. కొంచెం ఇక నుంచి నాన్న ఎప్పుడు కూడా భర్తను ప్రేమతో కంట్రోల్ చేసుకోవాలి, కానీ కొడతను కడకో అని ఎవరికో చెప్పుకోవడం అడ్డదారులకి వెళ్ళకండి. జీవితాలు సర్వనాశనం అయిపోతాయి. ఆ అబ్బాయి ఏదో మేము ఎంత కౌన్సిలింగ్ చేయడం వల్ల అతనికి ఒక క్లారిటీ వచ్చింది, కానీ ఇద్దరు జీవితాలు నాశనం అవుతాయి తెలుసా? ఇంకెప్పుడు అలాంటి తప్పు. మమ్మల్ని నమ్మి నీకు ఇంకొక ఛాన్స్ ఇచ్చాడు, ప్రతిసారి ఈ ఛాన్సులు దొరుకుతాయి అనేది మేము హామీ ఇవ్వలేం. తప్పు చేయటం ఒకటే కాదమ్మా, మేడం చెప్పేది ఏంటంటే కష్టాలు రావు అని అనుకోకండి, కష్టాలు వస్తే కనుక పెద్దలు సహాయ సహకారాలు తీసుకొని సర్దుకోండి ఇద్దరు. ఇంక ఈ జీవితంలో విడిపోవద్దు, సరేనా? ఆల్ ది బెస్ట్ నాన్న. మీరిద్దరు కలిసి వెళ్ళండి. అమ్మ పెద్దలు మీరు కూర్చోండి అమ్మా, మిమ్మల్ని వెళ్ళమనలేదు, కూర్చో, మీ ఇద్దరు కలిసి వెళ్ళండి. సో అదండి, స్వప్నకి సాయికి చక్కగా వాళ్ళకి మంచి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళు ఎలా ఉండాలని చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ రమ్య మేడం. సో మరో కథతో మళ్ళీ కలుద్దాం. హలో అండి, నేను మీ శ్రీవాణి. ఇది కథ కాదు జీవితం కార్యక్రమాన్ని అందరికన్నా ముందుగా మీరు చూడాలి అనుకుంటున్నారా? అయితే ఇమీడియట్గా హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, అది కూడా ఫ్రీగా. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ మీ అందరికి ఇంకో సీక్రెట్ చెప్పనా? ఇలా రండి. ఎస్, హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళకి 1000 నుంచి 1 lakh వరకు లక్కీ డ్రాస్ అనేది తీయడం జరుగుతుంది. మరి ఇంకెందుకండి ఆలస్యం, ఇమీడియట్ గా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.